ఒకసారి మీ అందరికీ వెల్కమ్. వసంత పంచమి శుభాకాంక్షలు. మనకి ఫిబ్రవరి నెలలో 21 డేస్ 21 రోజులు మనకి క్లాసెస్ ఉంటాయి. అది కూడా ఏంటంటే మనం ఒక బిలియనీర్ మిలియనీర్ మైండ్ సెట్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి హ్యాబిట్స్ ఎలా నేర్చుకోవాలి, మేనిఫెస్టేషన్స్, అదేవిధంగా 369 ప్రాక్టికల్ మెథడ్స్ మీతోనే ప్రాక్టికల్ చేపిస్తాను. అది ఎలా అనేది మనకు ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు క్లాస్లో కూడా మీరు ఎండింగ్లో మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇప్పుడు నాకు ప్రామిస్ చేస్తే ఎండింగ్లో నేను ఒక టాస్క్ ఇస్తాను. ఏంటంటే మీ ఫైనాన్షియల్స్కి సంబంధించి ఇప్పటి నుండి మీరే రాస్తారు. మీ ఫైనాన్షియల్స్కి సంబంధించి మీరందరు నాకు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్ చేస్తేనే ముందుకు వెళ్తాను. చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిన్న అద్భుతంగా మన వాళ్ళు కూడా శ్రీయంత్రం ముందు దీపం పెట్టి ఫొటోస్ పెట్టారు. చాలా అద్భుతం, చాలా హ్యాపీగా అనిపించింది. సో అది రెగ్యులర్గా కంటిన్యూ చేయండి 21 డేస్. ఎలా అనిపించింది అందరికి కూడా? చాలా పాజిటివ్గా ఉంది కదా. సో అలాంటి పవర్ఫుల్ రిచువల్స్ మనం ఇంకా ఇంకా చూస్తాం. సో ఈరోజు మన క్లాస్లో ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఎదగడానికి, స్పిరిచువల్గా ఎదగడానికి జీవితంలో చాలా విషయాల్లో మనల్ని కొన్ని విషయాలు పట్టి ఉంచుతాయి. అవి మనకు తెలియదు. మనకు తెలియని విషయాలని ఈరోజు కొన్ని విషయాలని మనం వదిలేయబోతున్నాం. ఏం చేస్తున్నాం? విడిచిపెట్టబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా మీరు విడిచిపెట్టడానికి? ఆర్ యు రెడీ? కొంచెం ఎనర్జీగా జోష్గా ఉండండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా. ఒకసారి మీ యొక్క బాడీని రిలాక్స్ చేస్తూ మీ యొక్క బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ జస్ట్ నేను చెప్తుంటే నోట్స్ రాసుకునండి. మీకు స్లైడ్స్ కూడా ఇస్తాను. ఆ, అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన క్లాస్లో చివరి వరకు మీరు ఫాలో చేయండి. చివరిలో నేను మీకు ఒక గేమ్ ఇస్తాను. ఆ గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉండాలి. సరేనా? చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నారు కదా గేమ్స్, మళ్ళీ ఇప్పుడు ఆడుకుంటారు. సో ఈరోజు మన టాపిక్ ద ఇన్విజిబుల్ యాంకర్స్ దట్ కీప్ యూ స్టక్. మనం కొన్ని విషయాల్లో ఆగిపోవడానికి మనల్ని కనిపించకుండా ఆపేటువంటి యాంకర్స్ ఉంటాయి. సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద షిప్లను చిన్న యాంకర్ ఆపుతుంది. ఎప్పుడైతే యాంకర్ తీసేస్తామో ఆ సముద్రం తన డెస్టినేషన్కి, ఈ అనంతమైన సముద్రంలోకి ఆ షిప్ వెళ్తుంది. అలానే మనల్ని ఆపి ఉంచే కొన్ని యాంకర్స్ ఉంటాయి. ఆ యాంకర్స్ని ఈరోజు వదిలేయబోతున్నాం. ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి రోజు జ్ఞానానికి సంబంధించి ప్రతీక. ఈరోజు మనం ఈ జ్ఞానం తెలుసుకుంటూ మనల్ని పట్టి ఉంచేటువంటి కనిపించని కొన్ని బలమైన యాంకర్స్ని సునాయాసంగా ఈరోజు మనం వదిలేయబోతున్నాం. సో కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. సో ద ఇన్విజిబుల్ యాంకర్స్ దట్ కీప్ యూ స్టక్. మనల్ని ఆపి ఉంచేటువంటి ఇన్విజిబుల్ యాంకర్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అది కూడా ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ ప్రకారంగా. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఉండే స్థానాన్నే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో మనకేం కావాలో దాన్ని ఆకర్షిస్తాం. మన చుట్టూ మన పరిస్థితులని, తర్వాత మన మైండ్ని, మన ఆలోచనల్ని, మన సబ్ కాన్షియస్ మైండ్ని ఆకర్షించడానికి ప్రేరేపిస్తాం. అది లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో నుండి ఇంకా ఒక స్టెప్ ముందుకు రావాలి అనుకుంటారో అదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. అంటే భగవంతుడితో మనం అనుసంధానం అవ్వడం. దీని అర్థం ఏంటంటే మీరు ఆకర్షించడం కాదు, మీరే భగవంతుని యొక్క స్వరూపాలు కాబట్టి మీకేం కావాలో మీరే సృష్టించుకోవాలి. ఇది ఫైనల్. దిస్ ఇస్ ద ఫైనల్. అదే మనం ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటున్నాం. సో ఇక్కడ మీ అంతర్గత స్థితి ఎలా ఉంటే మీ బయట ఫ్రీక్వెన్సీ అలా ఉంటుంది. మీ బయట అనుభవాలు అలా వస్తాయి. మీరు ఏదైనా సరే ఇప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి మీరు లేచి ఇక్కడ క్లాస్లో కూర్చున్నారంటే కూడా దానికి కారణం మీ లోపల ఉన్నటువంటి స్టేటస్. ఈరోజు క్లాస్కి ఎలాగైనా నేను 4:30కి కూర్చోవాలి అని మీరు లోపలి యొక్క మీ స్టేటస్ ఎలా ఉంటే బయట మీకు అది కనిపించింది. మీరు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. దీనినే లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ అంటున్నాం. అలాగే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, రిలేషన్షిప్,
మనకు కావలసినటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇదంతా కూడా మనం ఇక్కడ పొందుకుంటాం. కంప్లీట్గా మన సోల్కి, బాడీకి, ఫ్యామిలీకి కావలసినటువంటి నాలెడ్జ్ని ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మీరు ఈ యొక్క యాంకర్స్ని రిమూవ్ చేస్తూ ఫ్రీ ఫ్రమ్ యువర్ మనీ అబ్స్టాకల్స్, మనీని ఆపి ఉంచేటువంటి కొన్ని విషయాలను కూడా మనం సైకలాజికల్గా, ప్రాక్టికల్గా రిమూవ్ చేయబోతున్నాం. సైకలాజికల్గా, ప్రాక్టికల్గా. సో ఫాలో చేయండి. సో ఇక్కడ మనం చూస్తే ద ఫస్ట్ మాస్టర్ ఫ్రేమ్ ఆఫ్ లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే, మనల్ని ఆపి ఉంచే, పట్టి ఉంచే కొన్ని విషయాలలో మనం చూస్తే, మీ యొక్క చైతన్య స్థితి అంటే మనం లార్డ్ శ్రీకృష్ణ, లార్డ్ శివ, జీసస్, సో ఇలా సో అండ్ సో ఒక్కొక్కరి యొక్క కాన్షియస్నెస్ నుండి వాళ్ళ సబ్ కాన్షియస్నెస్కి మనం ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. సో మీ యొక్క కాన్షియస్నెస్, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ జీవన అనుభవం అంటే మీరు జీవించే లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, మీ అనుభవాలు ఏవైతే ఉంటాయో, ఈ అనుభవాల ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్ ఉంటుంది. మీ లైఫ్ అనుభవాల ద్వారా అంటే ఇక్కడ మీ జీవితాన్ని రాసుకోవాల్సింది, మీ జీవితాన్ని మార్చుకోవాల్సింది మీరే అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో మీరు కనుక ఒకవేళ భయపడే స్థితిలో ఉంటే, టెన్షన్ రన్ అవుతుంటే, మనసులో ఫియర్ రన్ అవుతుంటే, జీవితంలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది, మీ హార్ట్ని ఒకసారి ఇలా మీ హార్ట్ ప్లేస్లో మీరు రైట్ హ్యాండ్ పెట్టి ఇలా చూడండి ఒకసారి. అసలు హార్ట్ బీట్ ఎలా ఉంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మీ హార్ట్ ఒక లయ ప్రకారం కొట్టుకుంటుందా, జిగ్జాగ్గా ఈ హార్ట్ అనేది స్పందిస్తుందా, లోపల ఏం రన్ అవుతుంది, టెన్షన్, భయం రన్ అవుతుందా, ప్రశాంతత రన్ అవుతుందా చూడండి. మీ బయట మీకు అలాంటి యొక్క ఫ్రీక్వెన్సీసే అందుతాయి. మీ జీవితంలో ఆ అనుభవాలే మీరు తీసుకుంటారు. మనసులో స్పష్టత ఉంటే మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి, ఆపర్చునిటీస్. టెన్షన్ ఎందుకు, భయం ఎందుకు ఉంటుంది? మనిషికి ఉండేది రెండే రెండు భయాలు, నేను ఎప్పుడు చెప్తాను. మొదటి భయం మరణ భయం, రెండో భయం ఆర్థిక భయం. నిరంతరం మనిషిని వెంటాడేది ఆర్థిక భయం. ఈ భయాన్ని మీరు వదిలితే ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీలో మీరు ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. ఆర్థిక సంపదని పెంచుకోవడానికి కావలసిన మార్గాలు ఓపెన్ అవుతాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే యాంకర్ స్థితి ఉందో, ఆగిపోయిన స్థితి ఉందో, మిమ్మల్ని ఆపే స్థితి ఉందో, అది పాత స్థితి, ఓల్డ్ సిచ్యువేషన్. చెప్పండి, అది ఓల్డ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాం. ఒక షిప్ని ఎలాగైతే ఒక యాంకర్ ఒడ్డున పట్టి ఉంచుతుందో, ఆ యాంకర్ని తీసేస్తే షిప్ ఏమవుతుందండి? సముద్రంలోకి వెళ్ళిపోతుంది, తన డెస్టినేషన్ రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ ఆగిపోయాం? యాంకర్ దగ్గరే ఆగిపోయాం, అవునా కదా? ఇప్పుడు మనం యాంకర్ తీసేస్తున్నాం. యాంకర్ దగ్గర ఆగిపోవడం అనేది పాత స్థితి. ఎగ్జిట్ అవుతున్నాం మనం అక్కడ నుండి. అంటే కొత్త స్థితికి ట్యూన్ అవుతున్నాం మనం. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా. కొత్త స్థితికి ఈరోజు వసంత పంచమి సందర్భంగా కొత్త స్థితికి ట్యూన్ అవుతున్నాం. సో ప్రతిదీ కూడా నేను భగవద్గీతకు మీకు కనెక్ట్ చేసి చెప్తాను. భగవద్గీతలో లార్డ్ శ్రీకృష్ణ అర్జున్తో చెప్పిన మాట కూడా అదే. ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం మీరు చూస్తే, భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో. సో అక్కడ మన యొక్క మనస్సుని, మన శరీరాన్ని, మన ఆత్మని మనమే మోటివేట్ చేసుకోవాలి అని చెప్తారు లార్డ్ శ్రీకృష్ణ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మీరు ఒక యూనిక్ సోల్ కాబట్టి మీకేం కావాలో దానిని మీరే తీసుకొచ్చుకోవాలి. మీ యాంకర్ని మీరే రిమూవ్ చేయాలి, ఎవరో రిమూవ్ చేయరు. మీ యాంకర్ని మీరే తొలగించాలి. అయితే ఇక్కడ నాలాంటి వాళ్ళు మీకు ఒక జీపీఎస్ సిస్టమ్ లాగా పనిచేస్తారు. జీపీఎస్ సిస్టమ్ లాగా దారి చూపిస్తారు. అంతే తప్ప మిమ్మల్ని, మీకున్నటువంటి యాంకర్ స్థితిని వచ్చి తీసేయరు ఎవరు కూడా. మీరే తొలగించుకోవాలి. ఓకేనా? సో రాసుకోండి. నెంబర్ 1 యాంకర్ మనల్ని పట్టి ఉంచే, ఆపి ఉంచే, మన సక్సెస్ని బలవంతంగా ఒడ్డున కట్టేసి ఉంచేటువంటి యాంకర్లో నెంబర్ 1 ఏంటంటే ఐడెంటిటీ అటాచ్మెంట్. నెంబర్ 1 పాయింట్ రాసుకోండి, ఐడెంటిటీ అటాచ్మెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా నేను అనే ఒకటి ఉంటుంది, అవునా కాదా? నేను అనేది ఒకటి ఉంటుంది. ఎస్ ఆర్ నో?
సో ఇక్కడ మన సక్సెస్ని పట్టి ఉంచేటువంటి నెంబర్ వన్ యాంకర్ ఏంటి అంటే నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, ఇలాంటి తత్వం ఉంటుంది. ఈ మాట ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అనే ఉంటారు. అవునా కదా? సార్ నేను అనేది నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే సార్, ఆ, నేను ఇంతే అంటాం. సో ఇదేంటంటే ఇదంతా కూడా నేను అనే భావం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఓల్డ్ ఐడెంటిటీ. ఓల్డ్ ఐడెంటిటీ అదే మీ రియాలిటీలోకి తిరిగి తిరిగి వస్తుంది. నేను ఇలానే ఉంటానంటే మీరు యూనివర్స్తో ఛాలెంజ్ చేస్తున్నారు. ఎస్ నేను ఇంతే, నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవను అంటే మీరు యూనివర్స్తో ఛాలెంజ్ చేస్తున్నారు. దెన్ యూనివర్స్ రిటర్న్లో ఏం చేస్తుంది? తిరిగి తిరిగి మీరు ఇంతే ఉన్నారు కాబట్టి, మీరు నేను అనే భావనలోనే ఉన్నారు కాబట్టి, ఎస్ ఐ యామ్ అనే భావనలో మీరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులనే రిపీటెడ్గా రిపీటెడ్గా పంపిస్తుంటుంది. అందుకే సో మెనీ పీపుల్ ఏమంటారు, సార్ నేను ఎన్నో చేస్తున్నాను అయినా కూడా నా సిచ్యువేషన్ మారట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సొసైటీ పరంగా ఇంకా చేంజెస్ రావట్లేదు సార్ అంటే మీరు మొదటి యాంకర్ స్థితిలోనే ఉన్నారు. ఐడెంటిటీని వదిలేస్తలేరు, మీ ఓల్డ్ ఐడెంటిటీని వదిలేస్తలేరు. ఇది మనం మీ యొక్క ఇన్నర్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మీ లోపల ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సో మరి దాన్ని ఎలా ఎగ్జిట్ చేయాలి సార్, ఎలా వదిలేయాలి సార్ అంటే, సో ఎగ్జిట్ డోర్ ఏంటంటే ఐ యామ్ నుండి ఐ హ్యావ్ బీన్గా మారండి. ఐ యామ్ నుండి ఐ హ్యావ్ బీన్, కొత్త ఐడెంటిటీని స్పష్టంగా ప్రకటించండి మీరు. క్లారిటీ చెప్పాను కదా, క్లారిటీతో ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఐ యామ్ అనే యాంకర్ని ఎలా తొలగించాలి ఇప్పుడు మనం? ఐ హ్యావ్ బీన్. భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు, భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్తున్నాడు, వాసాంసి జీర్మాని యథా విహాయ అనే శ్లోకంలో మీరు చూస్తే పాత వస్త్రాలు వదిలినట్లే పాత ఐడెంటిటీని వదలాలి. సో ఇక్కడ మనకు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి అందుకే మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. అవసరమైతే తర్వాత ఈ రెఫరెన్స్ చదవండి, ఆ శ్లోకం యొక్క అర్థాన్ని చదవండి. మనిషి జీవితానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది భగవద్గీతలో. దానిని మనం చదివే పర్సెప్షన్ బట్టి ఉంటుంది. మీరు ఎంత మోడర్న్ సబ్జెక్టుకు వెళ్ళినా, ఇంకా 100 సంవత్సరాలకు వెళ్ళినా, ఇంకా 200 సంవత్సరాలకు వెళ్ళినా, సొల్యూషన్ ఆల్రెడీ రిటర్న్ ఇన్ భగవద్గీత. మీరు దానిని చూసే విధానం, మీరు భగవద్గీతని చదివే విధానం బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో భగవద్గీత ఉంటుంది, నా దగ్గర కూడా ఉంది. బట్ చూసే విధానం, చదివే విధానం మన జీవితాన్ని మారుస్తుంది. సో కాబట్టి నెంబర్ వన్ యాంకర్ ఏంటి? ఏది వదిలేయాలి మనం? మన ఐడెంటిటీని వదిలేయాలి. ఓకేనా? సో మీరు ఐ హావ్ నుండి ఐ హ్యావ్ బీన్గా మారాలి. మారుతారా? నెంబర్ వన్ యాంకర్. ఓకే, ఎస్, సూపర్. నెక్స్ట్ సెకండ్ యాంకర్ చూద్దాం మనం. సెకండ్ యాంకర్ ఫియర్ ఆఫ్ ద అన్నౌన్. చూడండి, ఈరోజు క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి. చాలా సెన్సిటివ్ విషయాలని చెప్తున్నాను నేను. కాబట్టి ఇది మీరు ఎప్పుడైతే ఒక ఫోకస్ తోటి వింటే, ఆ ఫోకస్ తోటి మీరు ఆలోచన చేస్తే ఇవన్నీ మీరు వదిలేస్తారు, ఒక్కొక్క యాంకర్ని తీసేస్తారు. యాంకర్ పట్టి ఉంచుతుంది మనల్ని, మనకు కనిపించదు. అందుకే మన టైటిల్లో కూడా చెప్పాను, ఇన్విజిబుల్. కనిపించవు ఇవన్నీ కూడా, మనల్ని ఆపేవన్నీ కూడా కనిపించవు. కాబట్టి కొంచెం నీళ్ళల్లో ఒక రాయి వేసామనుకోండి, వాటర్ కొలన్ ఉంది, ఒక రాయి వేసామనుకోండి, తరంగాలు సృష్టించబడతాయి. అడుగు భాగంలో ఏముందో కనిపిస్తుందా? కనిపించదు కదా. సో ఇప్పుడు మనకు కనిపించని ఇన్విజిబుల్ యాంకర్స్ మనకు కనిపించాలంటే ప్రశాంతంగా రాయండి, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా వినండి. సో నెక్స్ట్ సెకండ్ యాంకర్ ఏంటంటే ఫియర్ ఆఫ్ అన్నోన్. తెలిసిన బాధ, తెలియని అవకాశాలు. తెలిసిన బాధ, తెలియని అవకాశాలు. డివైన్ రిసోనెన్స్ ప్రకారం భయం ఉన్న స్టేటస్లో తిరిగి అదే ప్రమాదాలను ఆకర్షిస్తూ ఉంటుంది. మనకి ఎలాంటి భయం అయితే ఉంటుందో ఆ భయానికి చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు దేనికైతే భయపడతారో దానినే మీరు ఆకర్షిస్తారు. నేను ట్రావెల్ చేస్తున్నాను, ఒక ఓఆర్ఆర్ మీద 110 120 స్పీడ్లో కార్ వెళ్తుంది. ముందు
నా ముందు 444 నెంబర్ కనిపించింది నాకు. ఈ 444 నెంబర్ కనిపించగానే 444 నెంబర్ అంటే ఏంటి? ప్రొటెక్షన్. ఎస్ సార్ నో. 444 అంటే ప్రొటెక్షన్. నేను ఒక 110 120 స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాను ఓఆర్ఆర్ పైన. యాక్చువల్గా ఏమనుకుంటాం మనం? 444 నెంబర్ కనిపించింది అంటే నీకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఏం కాదు స్పీడ్గా వెళ్ళు అనుకుంటాం. నేను ఒకరోజు క్లాస్లో చెప్పాను, అది కనిపించింది అంటే, ఆ నెంబర్ కనిపించిందంటే ఒకటి సజెషన్ అయినా ఉండాలి, జాగ్రత్త చేసుకోనైనా ఉండాలి అని చెప్పాను కదా. వెంటనే నాకు గుర్తొచ్చింది, స్పీడ్ తగ్గించాలి. ప్రొటెక్షన్ అంటే స్పీడ్ తగ్గిస్తే ప్రొటెక్షన్ వస్తుంది, అవునా కాదా? సో అలా ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క సెకండ్ యాంకర్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే తెలిసిన బాధ, తెలియని అవకాశాలు. అంటే మీరు ఒకవేళ భయపడే స్థితిలో ఉంటే ప్రమాదాలను అదే ఆకర్షిస్తుంది. కాబట్టి మీ యొక్క తెలిసిన బాధల్ని, మీకు అంటే మీరు తెలిసి కొన్ని విషయాలలో బాధపడుతుంటారు. అదేం చేస్తుందో తెలుసా? తెలియని అవకాశాలను, అంటే మీకు ఎన్నో అవకాశాలు రావడానికి రెడీగా ఉన్నాయి. మీకు తెలియదు ఆ ఆపర్చునిటీ ఆపేస్తుంది. మీ యొక్క బాధ, మీరు కొంతమంది బాధపడడమే ఇష్టపడతారు. మీకు ఒక విషయం తెలుసా? వాట్సాప్ స్టేటస్లో మీరు హ్యాపీనెస్కి సంబంధించి ఆ, ఏదైనా సంతోషంగా మీరు ఏదైనా అచీవ్ అయ్యారని ఒక స్టేటస్ పెట్టండి, లైకులు తక్కువ వస్తాయి, కంగ్రాచులేషన్స్ తక్కువ వస్తాయి. అదే ఒక సాడ్ స్టేటస్ పెట్టండి, ఒక ఏడుపు స్టేటస్ పెట్టండి, సెండ్ మీ సెండ్ మీ సెండ్ మీ అని ఒక 100 మెసేజ్లు వస్తాయి. అవునా కదా? మీరు ఎప్పుడైనా చూసారా, గమనించారా? సెండ్ మీ అని చెప్పి మీకు రిటర్న్లో చాలా మెసేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు? బాధను చాలా మంది ఇష్టపడతారు, బట్ ఈ బాధలో మీకు రావాల్సిన అవకాశాలు ఆగిపోతున్నాయి. మరి ఇందులో నుంచి మనం ఎగ్జిట్ అవుదాం ఇప్పుడు. ఎగ్జిట్ అవుదామా? నాతో ట్యూన్ అవ్వండి, ఎలైన్ అవ్వండి నాతో. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి మనం చేయాల్సిన ఒక లిటిల్ స్టెప్, చిన్న అడుగు ఏంటి అంటే, కొత్త అవకాశం ఏదైనా సరే, మీరు కొత్తగా అడుగు పెట్టేది ఏదైనా సరే భయపడద్దు, అది ప్రమాదం అనుకోకండి. మీకు కొత్త ఆపర్చునిటీ ఏదొచ్చినా, మీరు కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న బలాన మీరు ఈరోజు అమెరికాకు వెళ్ళాలని మీకు ఒక లెటర్ వచ్చింది, భయపడద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కానీ తెలియదు, అదేం ప్రూవ్డ్ కాదు. మీకు వచ్చే భయం, మీ లోపల ఉన్న భయం ఏమి ప్రూవ్డ్ కాదు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? 2027 ఎలా ఉంటుందో అనే భయం నిరూపితమాది కాదు కదా. ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందో అనే భయం, అది ప్రూవేనా? కాదు, జస్ట్ మీకు ఒక ఇల్యూషన్ లాగా వస్తుంది. కాబట్టి మన మైండ్కి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటంటే, కొత్తది ఏది ప్రమాదం కాదు, ఐఎమ్ సేఫ్ అనేది. అందుకే ఎప్పటికీ అనుకోవాలి, ఐఎమ్ సేఫ్. ప్రతి విషయంలో మీరు సేఫ్గా ఉంటారు. మీరు ఏ స్టెప్లో వెళ్ళినా మీరు సేఫ్గా ఉంటారు. అందుకే లార్డ్ శ్రీకృష్ణ కూడా భగవద్గీత 4th chapter 40 verse లో చెప్తున్నారు, ఆజ్ఞాచ శ్రద్ధ దానచ అంటే సందేహం ఉన్నవాడు ముందుకు వెళ్ళలేడు, డౌట్ ఉన్నవాడు ముందుకు వెళ్ళలేడు. అనుమానాలని నివృత్తి చేసుకొని వెళ్ళాలి, ఒక క్లారిటీతో ఉండాలి. సో అనుమానం ఎప్పుడు వస్తుంది? ప్రమాదం అని శంకించినప్పుడు, బాధ భయం ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు సెకండ్ యాంకర్ తొలగిస్తున్నారు, ఫియర్ ఆఫ్ ద అన్నౌన్. ఏంటి? ఏది ప్రమాదం కాదు, ఇంకా ప్రూవెన్ కాలేదు కాబట్టి ఎస్ వెళ్తాను, నేను ముందుకు వెళ్తాననే భావనలో ఉండండి. నెక్స్ట్, థర్డ్ వన్, మూడవది, థర్డ్ యాంకర్, అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్. అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్. సో ఇక్కడ కొన్ని దుఃఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు, కొన్ని కోపాలు, ఈ కొన్ని అవమానాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అవునా కదా? ఉన్నాయా లేదా ప్రతి ఒక్కరికి? ఇన్నర్ సబ్జెక్ట్, ఇది అంత లోపలికి వెళ్ళి చూడండి. కొన్ని బాధలు మనకి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి, స్నానం చేసేటప్పుడు, లేదంటే వంట చేసేటప్పుడు, ఒంటరిగా కూర్చొని భోజనం చేసేటప్పుడు, కొన్ని అవమానాలు, కొన్ని దుఃఖాలు, ఇతరుల పైన ఉన్న కోపం, ఇవి మీకు గుర్తొస్తూ ఉంటాయి. అవునా కదా? నాకు జెన్యున్గా చెప్పండి, రియాక్షన్స్ ఇవ్వండి. వస్తాయి. ఎందుకంటే మీరు స్నానం చేసేటప్పుడు ఒంటరిగా ఉంటారు కాబట్టి మనసు ఏం చేస్తుంది? పాత వాటిని
ఆ యాంకర్ వేసి తవ్వుకొస్తుంది. అవునా కదా? ఆ యాంకర్ వేసి తీసుకొస్తుంది. అలా అసలు జీర్ణం కాని అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. జీర్ణం కాని దుఃఖాలు, కోపం, అవమానం, ఇవన్నీ కూడా మనల్ని పట్టి ఉంచుతాయి. సో అంటే లోపల దాచిపెట్టి ఉన్న భావం ఏం చేస్తుంది, మళ్ళీ బయట అదే పరిస్థితిగా మారుతుంది. ఇదంతా స్టోర్ చేసి ఉంది మన మనసులో. స్టోర్ చేసి ఉంది కాబట్టే కదా బయటికి వస్తుంది. ఈ స్టోర్ చేసిన భావం ఏం చేస్తుంది, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్నే క్రియేట్ చేస్తుంది. ఇందులో నుంచి ఎగ్జిట్ అవుదాం ఇప్పుడు. ఆర్ యు రెడీ? ఎగ్జిట్ అవుదామా? జస్ట్ మీరు నాకు ఎనర్జీగా చూపించండి. ఎస్, ఎగ్జిట్ అవ్వాలి ఇప్పుడు మనం. తర్వాత మీరు ఎగ్జిట్ అవ్వడం కాదు, ఇప్పుడే ఎగ్జిట్ అవుదాం. తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఎలా ఎగ్జిట్ అవ్వాలంటే, ఈ యొక్క అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ నుండి మీ యొక్క ఎమోషన్కి ఒక పేరు పెట్టండి. మీ ఎమోషన్కి, మీ బాధకి, మీ దుఃఖానికి, మీ అవమానానికి ఒక పేరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో ఏదో ఒక టైంలో ఏదో అన్నారు, ఒక మాట అన్నారు. అది మీకు కొంచెం అవమానంగా అనిపించింది. అది పదే పదే గుర్తొస్తుంది. ఆ అనుమానానికి ఎల్లయ్యో మల్లయ్యో పుల్లయ్యో అని పేరు పెట్టండి. ఆ అనుమానానికి, ఆ అవమానానికి. ఇప్పుడు ఏం చేయండి, మీరు ఆ వ్యక్తి బాధ పెట్టినప్పుడు, అవమానం చేసింది మీకు గుర్తొచ్చినప్పుడు బాడీలో ఎక్కడ ఫీల్ వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి కడుపు కడుపు చెరువు అవుతుంది అంటారు మన వాళ్ళు. అంటే ఆ ఎమోషన్ ఏం చేస్తుంది, కడుపులో ఇలా తిప్పినట్టుగా అయిపోతుంది కొంతమందికి. కాదా? కొంతమందికి హార్ట్ బీట్ పెరుగుతుంది, కొంతమందికి చెమటలు వస్తాయి, కొంతమందికి ఇక్కడ హెడేక్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి బాడీ ఇలా షివర్ అవుతుంది. ఎమోషన్ ఒక దగ్గర చూపిస్తుంది తన ప్రభావాన్ని. సో ఇప్పుడు ఆ భావానికి కోపం వస్తుందా, అవమానం గుర్తొచ్చిందా, దుఃఖం గుర్తొచ్చిందా, ఆ భావానికి ఒక పేరు పెట్టి, ఆ భావం మీకు ఎక్కడ ఫీల్ అవుతుంది అనుభవించండి. ఎక్కడ వస్తుంది ఆ ఫీల్, అనుభవించి దాన్ని కంప్లీట్గా అనుభవించండి. అవమానం, కోపం, దుఃఖం, ఏదైనా సరే మనం పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసి వదిలేయాలి. ఇక మళ్ళీ రాదు మీ లైఫ్లోకి. యాంకర్ను తీసేయాలంటే మీ ఎమోషన్స్కి, మీ భావాలకి పేరు పెట్టండి. ఓకేనా? మీ భావాలకి, మీ ఎమోషన్స్కి పేరు పెట్టండి. అందుకే ఏమంటాడు, బంధురా ఆత్మ ఆత్మ నస్తస్య, అంటే మనసే మీ మిత్రువో శత్రువో అవుతుంది. మీ మనసే, అది మీరు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భగవద్గీత 6వ అధ్యాయం 6వ శ్లోకంలో, మీ మనస్సే మీకు మిత్రువుగా మారొచ్చు, శత్రువుగా మారొచ్చు. అది మీరు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ని తొలగించాలి. యాంకర్ తీసేయండి ఈరోజు. అన్ప్రాసెస్డ్ ఎమోషన్ యాంకర్ని ఇలా ఇలా తీసేయండి. చెప్పండి, ఇలా చూపించండి. యాంకర్ని తీసేస్తున్నాం మనం. పేరు పెట్టేసేయండి ఎమోషన్స్కి, ఏదో ఒక పేరు పెట్టేసేయండి. తీసేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, నెక్స్ట్ వన్, నర్వస్ సిస్టమ్ డైస్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఏంటి, ఈ యాంకర్ ఏంటి అంటే, ఫైట్, ఫైట్, ఫ్రీజ్. గొడవలు, గొడవలు పెట్టుకోవడం, ఆగిపోవడం, ఫ్రీజ్, ఇలాంటి సిచ్యువేషన్ మీ మీరు ఎవరైనా ఫేస్ చేశారా లేదా చెప్పండి. జెన్యున్గా చెప్పండి. చేశారు, చేస్తున్నాం, చేయబోతున్నాం. అవునా కదా? అది రాబోతుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ అనేది కూడా మనకు ఒక యాంకర్ లాగా ఆపేస్తుంది మన సక్సెస్ని. ఈ పరిస్థితిని ఎలా దాటాలి? ఈ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడు కూడా అసలు పీస్ఫుల్గా ఉండరు. ఎప్పుడు కూడా అలా ఇలా పరిగెత్తుతూ ఉంటారు, అశాంతిగా ఉంటారు, పీస్ఫుల్నెస్ ఉండదు, గందరగోళ జీవితం. జీవితం వాళ్ళని బయట నుండి చూసే వాళ్ళు కూడా గందరగోళం అయిపోతారు. మనం కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటే మనకు కూడా ఒక టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అవునా కాదా? వాళ్ళని చూస్తుంటే మనకు కూడా టెన్షన్ వస్తుంది. అంటే వాళ్ళదేంటి, వాళ్ళు ఎక్కడున్నారు, నర్వస్ సిస్టమ్ డైస్రెగ్యులేషన్లో ఉన్నారు. ఫైట్, 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 ఫ్లైట్, ఫ్రీజ్. సో ఎగ్జిట్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ నుండి. ఎగ్జిట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మెడిటేషన్, శాంతిగా ఉండడానికి ట్రై చేయాలి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. చెప్పాను కదా, మీ మనసే మీకు మిత్రువు అవ్వచ్చు, శత్రువు అవ్వచ్చు. మనసుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. పీస్ఫుల్గా ఉండడం ఎలా ట్రైన్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు,
అరుణ్ సార్తో మీకు ఒక ఇష్యూ వచ్చింది. మనసు టెన్షన్ పెడుతుంది. ఎలాగైనా సరే ఈరోజు కడిగి పారేయాలి, ఉతికి పారేయాలి, రిన్ సబ్బులో వాషింగ్ మిషన్లో వేసి అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం? ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో ఉన్నాం కాబట్టి పీస్ఫుల్గా ఉండాలి ఫస్ట్. మీరు నన్ను తిట్టాలి అనుకున్న 40 నిమిషాలు మెడిటేషన్ చేసి రండి. ఓకేనా? నన్నే కాదు, మీరు ఎవరిని తిట్టాలనుకున్నా, ఎవరితో ఫైటింగ్కి వెళ్ళాలనుకున్నా ఒక 40 మినిట్స్ మెడిటేషన్ చేసి వెళ్ళండి. ఒకవేళ ఫిజికల్ ఫైట్లో ఎమర్జెన్సీ అయితే మాత్రం తప్పించుకోవడానికి మనం ఏదో ఒకటి చేస్తాం, అది వేరు. కొన్ని ఎమోషనల్స్ ఉంటాయి కదా. నన్ను ఇలా అంటారా, వెంటనే నెంబర్ తీసి హలో, ఆ, ఇక మన ఎమోషన్ అంతా, మన సంచిత కర్మలన్నీ తీసేసుకుంటాం. అతను అనే మాటలన్నీ ఒకరోజు క్లాస్లో చెప్పాను కదా, ఎదుటి వాళ్ళను మీరు తిట్టేవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంట తెలుసా? వీళ్ళు నన్నే అంటున్నారు అనుకుంటుందంట. పాపం నమ్మేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? శాంతించాలి ఫస్ట్. శాంతం, ప్రశాంతం. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎలా అవ్వాలి ఈ శాంతం అంటే? బ్రీత్, అబ్జర్వేషన్, మెడిటేషన్, లేదా నడవండి. మీ లాన్లోనో, బాల్కనీలో, లేదంటే బయటికి వెళ్ళి ఇంటి ముందు ఉన్నటువంటి ఒక గడ్డిలోనో, ఎక్కడో ఒక దగ్గర వాక్ చేయండి. లేదా మీకు రెగ్యులర్గా అలవాటు ఉన్న ఏదైనా ఒక స్థిరమైన రొటీన్ పని ఏదైనా చేయండి. ఆ తర్వాత మాట్లాడండి. అందుకే నాస్తి బుద్ధిరా యుక్తస్య. శాంతి లేకపోతే స్పష్టత ఉండదు. శాంతి అనేది ఉండాలి, పీస్ఫుల్ అనేది ఉండాలి మనకి. సో ఇది మన యొక్క యాంకర్ తొలగిస్తారా? ఈ యాంకర్ని తీసేయండి. ఈ యాంకర్ని తీసేస్తూ ఇక నుండి నేను ఎవరితోటైనా మాట్లాడాలనుకున్నా ఫస్ట్ నేను మెడిటేషన్ చేసి కనీసం 2 మినిట్స్ చేయండి మెడిటేషన్, లేదా బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి. మొన్న చెప్పాను కదా, ఇన్హేల్ ఎక్స్హేల్ చెప్పాను కదా. సో అలా ప్రాణాయామం చేయండి, కుడి ఎడమ నాడులని. ఆ తర్వాత మాట్లాడండి. చూడండి ఎంత మారుతుందో, టోటల్ సబ్జెక్టే మారుతుంది. మీరు అక్కడ మాట్లాడే సబ్జెక్టే మారిపోద్ది. ఓకేనా? నెక్స్ట్, యాంకర్ 5. యాంకర్ 5 ఏంటంటే కంఫర్ట్ జోన్ అడిక్షన్. కంఫర్ట్ జోన్ అడిక్షన్. అదేంటి సార్, అసలు మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా కంఫర్ట్గా బ్రతకడానికే కదా? అవునా కదా సంతోష్ కుమార్ గారు? కంఫర్ట్గా బ్రతకడానికే కదా సార్. మరి కంఫర్ట్ జోన్ ఎలా మనకు యాంకర్ అవుతుంది? కంఫర్ట్ జోన్ ఎలా మనల్ని ఆపి ఉంచుతుంది? అంటే కొన్ని కంఫర్ట్స్ అడిక్షన్స్గా మారి మన జీవితాన్ని గందరగోళం చిందరవందం చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇతను ఉన్నది కంఫర్ట్ జోన్. మనం ఏమనుకుంటాం? ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అనుకుంటాం. కానీ ఈ ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ దాటి బయటికి వెళ్తాడో అక్కడ లైఫ్ ఎలా ఉంది? ఎక్స్పాండ్ అయింది. ఆ ఇమేజ్ చూడండి, ఎక్స్పాండ్ అయిందా లేదా? ఇప్పుడు సార్, ఒక ఒక సెక్యూరిటీ లైఫ్ కావాలి సార్. ఎంతమందికి ఉంది సెక్యూరిటీ లైఫ్ కావాలని? సెక్యూరిటీ లైఫ్ కావాలి సార్. అసలు నన్ను అద్భుతంగా చూసుకోవాలి సార్. సెక్యూరిటీ లైఫ్ అంటే ఏంటి? రోజుకు 12 గంటలు నిద్రపోయి, మనం ఏం చేయకపోయినా ఫుడ్ టైంకి వచ్చి ప్రశాంతంగా పడుకోవడానికో బుక్స్ చదవడానికో ఉందనుకోండి, ఇది సెక్యూరిటీ లైఫ్. ఎస్ఆర్ నో? అవునా కదా? సెక్యూరిటీ లైఫ్. చెప్పండి, రియాక్షన్ ఇవ్వండి నాకు. ఎస్ఆర్ నో? రోజుకి 5 to 5 నిద్రపోండి, లేదా 6 to 6 నిద్రపోండి. మిగతా టైంలో మీకు ఫుడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది సెక్యూరిటీ లైఫ్. ఈ లైఫ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? సెంట్రల్ జైల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ జైల్లో ఉంటుంది. 6 to 6 లోపలేస్తారు. 12 గంటలు నిద్రపోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, ఈవినింగ్ డిన్నర్ వస్తుంది. ఇది సెక్యూరిటీ లైఫ్. అక్కడ మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అవునా కదా? ఇంతకు మించిన సెక్యూరిటీ లైఫ్ ఉందా? లేదు. అంటే మన మైండ్లో సెక్యూరిటీ లైఫ్ అంటే చూడండి, సెక్యూరిటీ లైఫ్ అంటే అది కాదు, కంఫర్ట్ జోన్ కాదు. సెక్యూరిటీ లైఫ్ అంటే మీరు కంఫర్ట్ జోన్ నుండి ఒక్క అడుగు బయట వేసి చూడండి.
అక్కడ దొరుకుతుంది మీ సెక్యూరిటీ లైఫ్. సెక్యూరిటీ లైఫ్ అంటే మీ లైఫ్ని మీరు బిజీగా ఉంచుతూ, అందులో ప్రశాంతంగా ఉంచుతూ, ఇతరుల లైఫ్లను మీరు ఎన్లైట్ చేస్తూ వెళ్ళాలి. ఇక చూడండి, నేను చూపిస్తాను మీకు. సో తను ఏదైతే ఇప్పటి వరకు ఒక కంఫర్ట్ జోన్ అనుకుంటున్నాడో, తను కనుక బయటకు వెళ్తే అక్కడ ఒక లైఫే ఉంది. అలానే మనం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ని మనం ఆ, కోరుకుంటే కంఫర్ట్లో ఉండాలి. సెక్యూరిటీ లైఫ్ అనేది మీరు ఎప్పుడైతే భావిస్తారో, అది మీకు స్తబ్దతను ఆకర్షిస్తుంది, అయోమయాన్ని, అర్థం కాని పరిస్థితిని ఆకర్షిస్తుంది. సో ఇప్పుడు ఈ యాంకర్ని తీసేద్దామా? కంఫర్ట్ జోన్ అడిక్షన్ని తీసేద్దామా? యాంకర్ని తీసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కంఫర్ట్ జోన్ తొలగించాలంటే రోజుకు ఏదైనా ఒక చిన్న, ఒక డేర్ పని చేయండి. ధైర్యాన్ని ఇచ్చే పనిని చేయండి. మీకు మీకే తెలుస్తుంది. మీకు ఏ ఏ పని చేయాలంటే భయం వేస్తుంది. ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనే భయం వేస్తుందా? లేదంటే ఎవరితోనైనా మాట్లాడడానికి భయం అవుతుందా? ఏదైనా సమస్యని సాల్వ్ చేయడానికి భయం అవుతుందా? లేదా కొత్తగా ఇంట్లో ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా వంటకం కానీ ట్రై చేయడానికి భయం అవుతుందా? ఎలాగూ వంట చేసిన తర్వాత మీరైతే టేస్ట్ చూడరు కదా, ఎదురు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అవునా కదా? ఎలా ఉంది అని చెప్పి. అలా ఏదో ఒకటి డేర్ స్టెప్ చేయండి. ఓకే. యుక్తాహార విహారస్య. యుక్తం కలిగి ఉండాలి. అంటే మన సమతుల్యతే మన పురోగతి, ఈక్వల్ చేసుకోవాలి. కంఫర్ట్ జోన్ అనే దానికోసమే ప్రయత్నించకూడదు. బయటికి వచ్చి ధైర్యం చేయడానికి ఏదో ఒక చిన్న పనిని చేయండి. మీకు మీరు లోపల ఇది చేస్తే అవుతుందో కాదో భయం కలిగించే ఒక వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని మెల్లగా స్టార్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఫిఫ్త్ యాంకర్ని తీసేస్తాం మనం. అడిక్షన్ని, కంఫర్ట్ జోన్ అడిక్షన్ని తీసేస్తాం. చేస్తారా? ఆ పనిని చేస్తారా? చేస్తారా? కొంతమంది అనుకుంటారు, ఎలా సార్ 4:30కి మీ క్లాస్కి రావాలంటే? మాతోటి కాదు సార్. అది కంఫర్ట్ జోన్. మాతోటి కాదు సార్ అనేది కంఫర్ట్ జోన్. కానీ జీవితంలో పెద్ద పెద్ద టార్గెట్లు ఉంటాయి. బిగ్ బిగ్ టార్గెట్స్ ఉంటాయి. అవునా కదా? మీరు ఒకసారి ఇప్పుడు ముంబైకి వెళ్ళి అంటిల్లా, ఏంటి అది? అంటిల్లా పేరు విన్నారు ఎప్పుడైనా? ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళి చూడండి. ఆల్రెడీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ముఖేష్ అంబానీ. ఇంతసేపు ఉన్నాడు. 4K వెళ్ళిపోతాడు. 5:20 అవుతుంది ఇప్పుడు. అతని కంటే ఎక్కువ రిచ్ పర్సన్స్ మనం కాదు కదా. మళ్ళీ అతను 11:30, 11:40, 12 కల్లా పడుకుంటాడు. ఈ టైంకి ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. సో మనం అలా అవ్వాలి కాబట్టే ఇక్కడ మనం ఈ విషయాలు నేర్చుకుంటున్నాం. ఓకే. ఫిఫ్త్ యాంకర్ రిమూవ్ చేసేసాం. కంఫర్ట్ జోన్ని తొలగించాం. నెక్స్ట్. నెక్స్ట్ రాసుకోండి. పర్ఫెక్షనిజం. యాంకర్ 6 ఏంటి? పర్ఫెక్షనిజం. అన్ని అయ్యాక చూద్దాంలే, డబ్బులు వచ్చాక బిజినెస్ చేద్దాంలే, నాకు ఒక 50 లక్షలు అనుకుంటున్నాను, అవి వచ్చాక చేద్దాంలే. అంటే ఇదంతా ఈ మాట ఎక్కడి నుండి వస్తుంది? భయంలో నుండి వస్తుంది. ఈ మాట భయంలో నుండి వస్తుంది. పూర్తిగా రెడీ అయ్యాక చూద్దాం. ఒక్కోసారి ఏమనుకుంటాం? ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళాలంటే స్టార్ట్ అయినాక వెళ్దాంలే అనుకుంటాం. అవునా కదా? కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతుంది? ప్రోగ్రామే అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? చేశారా? సో అలా భయం అనేది ఆలస్యం రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వెయిట్ చేయడం, పర్ఫెక్షనిజం కోసం వెయిట్ చేయడం. సో కాబట్టి ఫస్ట్ మొదలు పెట్టాలి, ఏదో ఒక అడుగు వేయాలి. సో దానికి ఏంటి ఎగ్జిట్ డోర్ ఏంటి? ఈ యాంకర్ను తొలగించడానికి ఎగ్జిట్ డోర్ ఏంటి అంటే పర్ఫెక్షనిజం కాదు. ఏదైనా పర్ఫెక్షనిజం కోసం చూడద్దు. కంప్లీట్ 70% రూల్ను ఫాలో అవ్వండి. 100% అది అయ్యాకే వెళ్దామని కాదు. 70% రూల్ని ఫాలో అవ్వండి. మొదలవుతుంది, అప్పుడే వెళ్ళండి. ఎన్టీ రామారావు తన సక్సెస్లో మెయిన్ ముఖ్య పాత్ర పోషించింది ఏంటంటే ఆయన జీవితంలో టైం టేబుల్, టైంను ఫాలో అవ్వడం.
3:40కి మీరు ఇక్కడ ఉండాలి అని చెప్తే 3:40 కంటే ముందే ఉండేవాడంట. సో అలా మీరు 70% రూల్ని ఫాలో అవ్వండి. ఏది కూడా పర్ఫెక్ట్గా జరగాలి. పర్ఫెక్షనిజం కోసం చూడకండి. యాంకర్ని తీసేయండి ఇప్పుడు. తీసేయండి. పర్ఫెక్షనిజం అనే దానికోసం వెయిట్ చేయడం తీసేయండి. చేయాల్సిన పనిని చేయాలి మనం. వెయిట్ చేయొద్దు అన్నమాట. చేయాల్సిన పనిని చేయాలి. వెయిట్ చేయొద్దు. వెళ్ళాలి. వేరే వాళ్ళతో మీకేం పని? ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకో మీరు స్టార్ట్ చేయండి. ఇంకొకరి కోసం ఎదురు చూడకండి. ఓకేనా? సో అలా మనం ముందుకెళ్దాం. ఇది సిక్స్త్ యాంకర్. పర్ఫెక్షనిజం కోసం వెయిట్ చేయకండి. ఈ పర్ఫెక్షనిజంని ఈ యాంకర్ని ఇప్పుడు తీసేయండి. ఈ పర్ఫెక్షనిజం అనే యాంకర్ని తొలగించండి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? లోపల మన ఎమోషన్స్, మన భావాలు. వీటిని తొలగిస్తే మీ ఆజ్ఞాచక్రం, మీ విశుద్ధ ఆజ్ఞాచక్రాలు యాక్టివేట్ అవుతాయి. అందుకనే వీటిని తొలగించాలి, ఎమోషన్స్ని. అందుకే ఒక్కొక్కటి తీసేస్తున్నాం మనం. నెక్స్ట్ సెవెంత్ వన్, పీపుల్ ప్లీజింగ్. పీపుల్ ప్లీజింగ్. మిగతా వాళ్ళు రాస్తున్నారా? చాట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. ఈ విషయాలని ఇంత క్లియర్గా మన ఎమోషన్స్కి సంబంధించి వినడం మొదటిసారి. ఈ ఎమోషన్స్ని ఇలా మార్చుకోవాలి అని చెప్పే వాళ్ళు కూడా రేర్, అవునా కదా? సో చెప్తున్నప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోనండి, రాయండి. ఒక్కొక్కటి ఇప్పుడే తీసేయండి. ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా, ఫ్రెష్ మైండ్తో ఉన్నారు మీరంతా. చాలా ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తొలగిస్తాం. ఇది మంచి టైం మనకి. ఓకేనా? ఎస్, సూపర్ అండి. సో పీపుల్ ప్లీజింగ్. సో ఈ పీపుల్ ప్లీజింగ్ అనేది ఏంటంటే, మీరు చూస్తే నిజాన్ని దాచడం. జాగ్రత్తగా వినండి, నిజాన్ని దాచడం. మిమ్మల్ని మీరు సెల్ఫ్ డివైడ్ చేసుకుంటారు ఈ నిజాన్ని దాచడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఈ యాంకర్ని ఎలా తొలగిస్తామంటే, నాకు ఒక ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు. ఫోన్ చేసి స్పష్టంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పారు నాకు. సార్ ఇది ఇలా కాదు, ఇలా, దీన్ని మీరేమనుకున్నా పర్లేదు, ఇది నిజం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకుంటాం. అంటే చిన్న చిన్న నిజాలు చెప్పాలి. పీపుల్ నాకు వదిలేసి వెళ్తారేమో, నేను ఇలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో, బాధపడతారేమో, ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎమోషన్స్ ఉంటాయి. అది నిజమని తెలుసు, మార్చాలని తెలుసు, ఇది సరి అయింది కాదని తెలిసినా కూడా వాళ్ళతో మన రిలేషన్ ఏమవుతుందో అని చెప్పి ఏం చేస్తాం? ప్లీజింగ్ కోసం చూస్తాం. పీపుల్ యొక్క ప్లీజింగ్ కోసం చూస్తాం. దానిని వదిలేయాలి. నిజాన్ని దాచిపెట్టకూడదు. నిజం నిర్భయంగా చెప్పాలి. సో ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఏంటి? నో చెప్పడం నేర్చుకోవాలి. ప్లీజింగ్ అది కూడా చాలా సున్నితంగా చెప్పాలి. హార్ష్గా చెప్పకూడదు. చాలా సున్నితంగా చెప్పాలి. ఓకేనా? నాకు చెప్పిన ఫ్రెండ్ కూడా తను ఎలా చెప్పారు? చాలా సున్నితంగా చెప్పారు. సో అలా చెప్పాలి మనం. అందుకే ఇతరులను భయపెట్టకుండా జాగ్రత్తగా వినండి. మీరు నిజం చెప్పాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా. ఇది ఒక ఒక స్టేటస్ మనకి. సో కాబట్టి ప్రజలు ఏమనుకుంటారో అనే యాంకర్ని తీసేయండి. మీరు నిజం చెప్పడం మొదలు పెట్టండి. అది కూడా ఎలా? ఇతరులు ఇబ్బంది పడకుండా చెప్పాలి. నిజం ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది, అవునా కాదా? నిజం ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది. సార్ నో? ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందిని మనం చాలా సునాయాసంగా చెప్పాలి. ఆ ఇబ్బందిని, ఓకేనా? ఎస్. చిన్న చిన్న నిజాలు చెప్పండి. మార్చాలనుకున్నాను. ఇప్పుడు ఏదైనా మీకు అక్కడ తప్పు జరుగుతుంది అనిపిస్తే రైట్ చేయడానికి ట్రై చేయండి, కానీ ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ ప్రకారంగా వెళ్ళండి. ఓకేనా? పీపుల్ మనల్ని వదిలేస్తారో ఏమో అనే భయాన్ని తొలగించండి. మార్చుకునే దగ్గర మార్చమని సున్నితంగా చెప్పండి. భగవద్గీత 12వ అధ్యాయం 15వ శ్లోకంలో ఆ శ్లోకం యొక్క అర్థం మీరు చూస్తే, ఇతరులను భయపెట్టకుండా నిజంగా ఉండాలి, మనం నిజం చెప్పాలి.
ఇతరులకు ఇబ్బంది కలగకుండా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎయిత్ వన్, ఎనిమిదవ యాంకర్ ఏంటంటే షేమ్ అండ్ సెల్ఫ్ జడ్జిమెంట్. ఎనిమిదో యాంకర్, మీరు తొలగించాల్సిన ఎనిమిదో యాంకర్ ఏంటంటే షేమ్ అండ్ సెల్ఫ్ జడ్జిమెంట్. మీరు ఒక కోట్, మీ లోపల ఒక కోట్ ఉంటుంది. ప్రతి మనిషి లోపల ఒక కోట్ ఉంటుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి ఒక కోట్ ఉంటుంది, అవునా కదా? లోపల మనకు ఒక జడ్జి ఉంటారు, మన తరపు లాయర్స్ ఉంటారు మన లోపల, అవునా కదా? ఎస్ సార్. లోపల రన్ అవుతుంటుంది ఒక న్యాయ వ్యవస్థ. మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి, వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, అవునా కదా? మనకు రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. అలా మన లోపల ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో లాయర్ మీరే, జడ్జి మీరే, ప్రతివాది మీరే, అన్ని మీరే. ఈ లోపలి కోర్టు రూమ్ ని, ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ ని మనం తొలగించాలి ఇప్పుడు. సెల్ఫ్ జడ్జిమెంట్ ని, డివైన్ రిసనెన్స్ ప్రకారం ఏంటంటే ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే షైనెస్, సిగ్గుపడడం, మొహమాట పడడం. ఈ ఈ యొక్క షైనెస్ అనేది ఏదైతే ఉంటుందో మన గ్రోతింగ్ ని ఆపేస్తుందండి. సిగ్గుపడడం అనేది మన గ్రోతింగ్ ని ఆపేస్తుంది. కాబట్టి మీరు ఈ సెల్ఫ్ జడ్జిమెంట్ లోనే ఉంటుంది ఈ షైనెస్ అంతా కూడా. నాతో కాదు, నేను మాట్లాడలేను సార్ స్టేజ్ మీదకి వచ్చి. ఇది ఒక సిగ్గుతో కూడిన భావం, అది గొప్పగా అనుకుంటారు. అదేంటి? మీ గ్రోతింగ్ ని ఆపేస్తుంది అది. లజ్జ అనేది మీ గ్రోతింగ్ ని ఆపేస్తుంది. సో ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ అవ్వాలి ఇప్పుడు. ఈ యాంకర్ ని మనం తీసేయాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవడం ఆపేయాలి. అందులో మీరు కోచింగ్ తీసుకోవాలి. మీరు ఒక జడ్జిగా తర్ఫీదు పొందాలి. జడ్జి ఊరికే అవుతారా? ఊరికే అవ్వరు కదా. సో అలాగే మీరు కోచింగ్ తీసుకోవాలి. జడ్జిమెంట్ మారాలి. ఎలా అంటే నేను తప్పు చేశాను అనే భావంలో నుండి మీరు మారాలి, నేర్చుకోవాలి. ఇది నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం ద్వారా సిగ్గు అనేది ఎలా వస్తుంది? కొన్ని విషయాలలో భయపడుతూ ఉంటాం. సెల్ఫ్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ జడ్జిమెంట్ని, నేను తప్పు చేశాను, ఇది తప్పు అనే భావనని మీరు అందులో కొంచెం మాస్టరింగ్ చేయండి. ఇది మన క్లాసెస్ కంటిన్యూ అవుతుంటే మారుతుంది ఒక్కొక్కటి. అంటే మీకు మీరే మిత్రులుగా మారండి, ప్రతివాదిగా మారకండి. మీకు మీరే మిత్రులుగా మారండి. మీకు మీరే షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. మీకు మీరే ఫ్రెండ్షిప్ చేయండి. ఎంతమంది ఈరోజు మార్నింగ్ లేవగానే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఐ లవ్ యూ చెప్పుకున్నారు? చెప్పుకున్నారు ఎవరైనా? ఫస్ట్ ఆ పని చేయండి సార్ లేవగానే. అసలు మీరు లేవగానే నేను చెప్పినట్టుగా మీరు ఏదైతే బెడ్లో ఉంటారో వెంటనే ఒక 3 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, మీకు కొన్ని అఫర్మేషన్స్ చెప్పాను మార్నింగ్ లేవగానే, అఫర్మేషన్స్ చేసి మంచిగా మొహం కడుక్కొని అద్దం ముందు నిలబడి ఎంత ముద్దస్తున్నావో అని చెప్పుకోండి మీకు మీరు. మీ వయసు తగ్గిస్తే తెలుసా ఈ మాట మీరు రోజు చెప్పుకోవడం ద్వారా? 10 ఇయర్స్ ఏజ్ తగ్గుద్ది మీకు. 10 సంవత్సరాల వయసు తగ్గుద్ది ఈ మాట చెప్పుకోవడం ద్వారా. ఈ మాట చెప్పడానికి రోజుకి ఎంత ఖర్చు అవుద్ది మీకు? ఎంత ఖర్చు అవుద్ది లింగన్న గారు? ఎంత ఖర్చు అవుతుంది అరుణ మేడం గారు? ఖర్చు అవుతుందా మనకి ఈ మాట చెప్పడానికి? ఉదయం ఎవ్వరు ఉండరు, మీరే ఇంట్లో ఉంటారు. మీకు మీరే చెప్పుకోండి, ఐ లవ్ యూ అని చెప్పండి మీకు మీరే. అబ్బా ఎంత ముద్దొస్తున్నావు ఈరోజు అనండి. మైండ్ ఎంత రిలాక్స్ అవుద్దో. రేపటి నుండి చేస్తారా? రేపటి నుండి మీకు మీరు ఎన్ని బాధలను ఉండనివ్వండి, ఎన్ని ఇబ్బందులను ఉండనివ్వండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. సెల్ఫ్ జడ్జిమెంట్ చేయొద్దు, సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మీకు మీరే మిత్రులు. ఓకేనా? ఇది ఎయిత్ది, ఎనిమిదో యాంకర్ని మనం తొలగిస్తున్నాం, తీసేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్, నైన్త్ వన్, ఈగో ప్రొటెక్షన్. ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్న పిల్లలకు కూడా ఉంటుంది, అవునా కదా? ఈగో అనేది చిన్న పిల్లలకు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఈగో ప్రొటెక్షన్ అనేది ప్రయత్నించకపోతే ఓటమి అనేది లేదు. సార్ నో యువరాజ్ గారు, మనం ఏదైనా ట్రై చేయలేదంటే ఓటమి ఉండదు, గెలుపు ఉండదు, అవునా కదా? అలానే ఉండిపోతాం. ప్రయత్నిస్తేనే ఓటమో గెలుపో ఏదో ఒకటి చూస్తాం. ఏది ప్రయత్నించలేదనుకోండి,
అసలు ఓటమే ఉండదు అని ఆగిపోతారు. అది ఈగో స్టేటస్, ఈగో ప్రొటెక్షన్ స్టేటస్. ఏమీ చేయరు. చూద్దాం, అవతల వాళ్ళు చేస్తున్నారు కదా చూద్దాంలే అనే భావనలో ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ ఈగో ప్రొటెక్షన్ని తీసేయాలి. ఈగో ఈగో అనేది ఏం చేస్తుంది? జీవితాన్ని సంకోచంలో పడేస్తుంది, అయోమయంలో పడేస్తుంది. ఈ ఈగో ప్రొటెక్షన్ని తీసేయాలి మనం. సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎగ్జిట్ అవ్వాలంటే ఫెయిల్యూర్ బడ్జెట్ ప్రాసెస్ కమిట్మెంట్. సో ఈగో ప్రొటెక్షన్ నుండి మనం బయటపడాలంటే ఎగ్జిట్ డోర్ ఏంటి అంటే ఫెయిల్యూర్ బడ్జెట్ ప్రాసెస్ కమిట్మెంట్. అంటే ఏ ప్రయత్నం చేయని వాడు ఎందుకు చేయడు ప్రయత్నం అంటే అందులో ఫెయిల్ అవుతానని. అవునా కాదా? అతను అనుకునేది ఏంటి? ఈ ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వదు, అది ఎక్కడ అవుతుందిలే అంటాడు మనం చెప్తే. అది సక్సెస్ అయ్యే ఫార్ములానే కాదంటాడు. రైట్ బ్రదర్స్ వాళ్ళ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు విమానం గాలిలో ఎగురుతుంది, మనం గాలిలో ప్రయాణం చేయొచ్చు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా యాక్సెప్టబుల్గా ఉందా వాళ్ళు చెప్పిన థియరీ? నో యాక్సెప్టబుల్ కదా, అవునా కదా? మనమేంటి, గాలిలో ప్రయాణం చేయడం ఏంటి, అది కూడా కొంత దూరం వెళ్ళి మళ్ళీ ల్యాండ్ అవడం ఏంటి అని అవమానించారు, అవునా కదా? రైట్ బ్రదర్స్ విమానానికి సంబంధించిన థియరీ చెప్పినప్పుడు. సో అంటే ఇక్కడ ఈగో ప్రొటెక్షన్ అనేది కూడా ఏం చేస్తుంది మనల్ని? అది కాదులే అనే భావన వస్తుంది. అంటే ఫెయిల్యూర్ బడ్జెట్ అంటే అసలు మనకు ఓడిపోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఆ బడ్జెట్ వేసుకోండి. ఓడిపోవడానికి ఈ ప్రయత్నం చేస్తే అంటే ఎనలైసిస్ చేయండి. నెక్స్ట్ కమిట్మెంట్తో ప్రాసెస్ చేయండి ఆ పనిని. ప్రపంచమంతా వాళ్ళని చూసి నవ్వినా వాళ్ళ ప్రయత్నం ఆపకుండా రైట్ బ్రదర్స్ చేసిన ఆ యొక్క కమిట్మెంట్ ప్రాసెస్ వల్ల ఈరోజు మనందరం కూడా ఫ్లైట్స్లలో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ట్రావెల్ చేస్తున్నామా లేదా? ఒకప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే కొన్ని నెలలు ప్రయాణం చేసేవాళ్ళు పడవలలో. కొన్ని నెలలు. ఇప్పుడు జస్ట్ 1-2 డేస్లో వెళ్ళిపోతున్నారా లేదా యుఎస్ఏకి? అవునా కదా? మన ఇండియాలోనే చూద్దాం, ఒక 1000 కిలోమీటర్లు జర్నీ చేయాలి అంటే కాలినడకన ఎంత టైం పడుతుంది, బస్సులో ఎంత టైం పడుతుంది, కార్లో ఎంత టైం పడుతుంది, ట్రైన్లో ఎంత టైం పడుతుంది. కాశీకే వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ టు కాశీ ట్రైన్ అయితే మినిమం 1.5 డే పడుతుంది, అవునా కదా? ఫుల్ నైట్ పడుతుంది. అండ్ ఇంకొక 12 అవర్స్ ఏమో పడుతుంది. 24 అవర్స్ టు 30 అవర్స్ పడుతుంది జర్నీ. అదే ఫ్లైట్కి వెళ్ళారనుకోండి, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి వారణాసిలో జస్ట్ 40 నిమిషాల్లో దిగుతాం, అవునా కదా? 40 మినిట్స్లో దిగుతాం. అంటే ఇక్కడ చూడండి, మనం ఈగో ప్రొటెక్షన్ అనుకునేది ఇవన్నీ కూడా మనల్ని అలా ఆపేస్తాయి. మీరు ఫ్లైట్లో ఎక్కాలి, ఫ్లైట్లో జర్నీ చేయాలి, అంత ఫాస్ట్గా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఈగో ప్రొటెక్షన్ని తీసేయండి. ఓకేనా? మీ ఈగో అనేది ఎక్కడ పనిచేస్తుందంటే అది సక్సెస్ అవ్వదు అనే దగ్గర. కాబట్టి ప్రయత్నించకపోతే అసలు ఓటమే లేదనుకొని రిలాక్స్డ్గా ఉంటారు. కానీ అది కాదు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆ కంఫర్ట్‌ని తీసేయాలి. ఆ ఈగో ప్రొటెక్షన్‌ని తీసేయాలి. ఫెయిల్యూర్ బడ్జెట్ ఏసుకోండి. పలానా పని నేను చేయమని చెప్పాను. 4:30కి లేవమని చెప్పాను. అంటే 4:30కి క్లాస్‌లో ఉండాలంటే 4కి లేవాలి. బడ్జెట్ వేసుకోండి. బడ్జెట్ అంటే ఏంటి? డబ్బులే కాదు. నేను 4కి లేవాలి అంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే ఏంటి? హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తాయా? ఈ 4కి లేవడం వల్ల ఏదైనా లాస్ అవుతున్నానా? ఇదొక బడ్జెట్ ఏసుకోండి. లాభ నష్టాలు వేసుకోండి. 4కి లేవాలంటే ఎన్ని గంటలకు పడుకోవాలి? ముందు ముందు రోజున ప్లాన్ చేయండి. రేపు మార్నింగ్ 4కి లేవాలి అంటే ఈ రోజున ప్లాన్ చేయండి. ఏది తినాలి? ఎంత తినాలి? నా వర్క్స్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఏ టైంకి ఇంటికి రావాలి? ఏ టైంకి నేను పడుకోవాలి? మొబైల్ ఎంతసేపు చూడాలి? కొద్ది రోజులు ఏం చేయండి? సోషల్ మీడియాని ఉపవాసంలో ఉంచండి. అలా ఒక ఫెయిల్యూర్ బడ్జెట్ ఏసుకొని, యెస్ నేను 4:30కి సార్ క్లాస్‌కి వినాలి అంటే 4కి లేవాలి. ఈ ప్రాసెస్‌ని కమిట్మెంట్‌తో చేయండి. అలా ఈగో ప్రొటెక్షన్‌ని యాంకర్‌ని తీసేస్తున్నాం. తీసేయండి ఈగో ప్రొటెక్షన్ యాంకర్‌ని. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే పాత రక్షణలను వదిలేయడం. మీకున్న ఈగో ప్రొటెక్షన్‌ని, పాత దానిని, కంఫర్ట్ అనుకున్న దాన్ని వదిలేయండి. ఏమీ చేయకపోతే ఓటమి లేదు కాబట్టి, ఓటమి అనే బాధను నేను తట్టుకోలేను కాబట్టి, ఏ ప్రయత్నము చెయ్యను అనే ఫీల్‌ని తీసేయండి.
ఏదో ఒక ప్రయత్నం మొదలు పెట్టండి. ఓకేనా? ఇది ఈగో ప్రొటెక్షన్ యాంకర్ని తొలగిస్తున్నాం. తొలగించారా? తీసేశారా? మీరు ఇప్పుడు చెప్పండి, నెమ్మది నెమ్మదిగా అదే వెళ్ళిపోతుంది. ఓకే. నెక్స్ట్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, అనుమతి కోసం ఎదురు చూడడం, పర్మిషన్ కోసం చూడడం, డివైన్ రిసోనెన్స్ పరంగా బయట అధికారం కోసం, బయట అధికారం కోసం అంటే బయట ఉన్న ఎనర్జీ కోసం వెయిట్ చేయడం. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అంటే మనం కొన్ని వేసుకుంటాం, కొన్ని అంచనాలు వేస్తాం, చూస్తాం బయట యొక్క పర్మిషన్స్ కోసం. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, మీరు చేసే వ్యాలిడేషన్ బయట నుండి వస్తుందో అది కూడా మనకు ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. ఆ వ్యాలిడేషన్ బయట నుండి కాదు, మీరు లోపల నుండి వ్యాలిడేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి? యాక్షన్ బేస్డ్ స్కోర్ బోర్డు, యాక్షన్ బేస్డ్ స్కోర్ బోర్డు తయారు చేసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నారు, మీకంటూ ఒక సపరేట్ గోల్ ఉందా? ప్రతి ఒక్కరికి సెల్ఫ్ గోల్ ఉందా? ఉంది కదా. నాకు ఒక సెల్ఫ్ గోల్ ఉంది, ఏంటో తెలుసా? ఈ భారతదేశం అంతా కూడా ట్రావెల్ చేయాలి, ఇండియా అంతా ట్రావెల్ చేయాలి, దట్ టు స్పిరిచువల్ ప్లేసెస్. స్పిరిచువల్ ప్లేసెస్ని నేను భారతదేశంలో ఏ మూలను వదిలిపెట్టకుండా తిరగాలి. ఇది నా యొక్క లైఫ్ గోల్. ఇందులో భాగంగా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా నేను ట్రావెల్ చేయాలి అంటే వ్యాలిడేషన్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ తిరగాలి అంటే ఇంత మనీ ఖర్చు అవుతుంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు. అవునా కదా? ఇప్పుడు నేను ఎవరితోనైనా, మీతో కాకుండా ఎవరితోనైనా చెప్పాను అనుకోండి, నీకేమైనా సెన్స్ ఉందా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, నువ్వు ఇలా రోడ్లు పట్టుకొని ఊర్లు పట్టుకొని తిరుగుతా అంటే అంటారు. అవునా కదా? ఇది ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. అప్పుడు నా గోల్ ఏమైతుంది? ఆదిలోనే హంసపాదం, ఆదిలోనే తుంచేస్తారు, టక్కన ఇరిగిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన ఎగ్జిట్ డోర్ ఎలా ఉంది, ఆ ఎగ్జిట్ డోర్ ప్రకారం నేనేం చేయాలి అంటే ఫస్ట్ నన్ను నేను యాక్సెప్ట్ చేయాలి. దానికి నేను అర్హుడినా కాదా? బయట వాళ్ళతో ఏం పని? ఆ వ్యాలిడేషన్ నేనే చేసుకోవాలి. భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకంలో ఏమంటాడు? మయి సర్వాణి కర్మాని, బాధ్యతని మనమే స్వీకరించాలి. అలా నేనేం చేశాను? ఫస్ట్ నా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి వెళ్తాను. అలా వెళ్తున్నానా లేదా నన్ను ఫాలో చేసే వాళ్ళకి తెలుసు. వెళ్తున్నానా లేదా? నియర్ బై టెంపుల్స్కి వెళ్ళి చిన్న చిన్న వీడియోస్ చేసి పెడుతున్నాను. అవునా కాదా? అంటే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్లో ఏమైంది? నీకు ఒక కుటుంబం ఉంది, వాళ్ళని వదిలేసి ఎలా తిరుగుతావు నువ్వు అనేది ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. అప్పుడు ఏమైపోతుంది? నా గోల్ అంతా కూడా అక్కడే ఆగిపోతుంది. బట్ నేను ఎప్పుడైతే నన్ను నేను యాక్సెప్ట్ చేశానో, ప్రయత్నం చేశాను ఆల్రెడీ, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా అలా నేను అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. అవునా కదా? మీ అందరికి తెలుసు, గత కొద్ది నెలలుగా నన్ను ఫాలో చేస్తున్నారు, నేను చేసిందే చెప్తాను, నేను ఫాలో చేసిందే ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను కదా. సో అలా, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనే యాంకర్ని తీసేయండి. ఇతరులు జడ్జిమెంట్ ఇవ్వడం అనే దాన్ని తొలగించండి. ఓకేనా? ఎగ్జిట్ అవుదాం, అక్కడ నుండి ఎగ్జిట్ అవుదాం మనం. నెక్స్ట్, ఓవర్ థింకింగ్. ఎంతమంది ఆలోచిస్తారు బాగా, గోలు కొరుకుతూ, జుట్టు పీక్కుంటూ? ఉందా అలవాటు ఎవరికైనా? డీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ఇది కూడా ఒక యాంకర్ మనల్ని పట్టి ఉంచుతుంది సక్సెస్ అవ్వకుండా. ఈ యాంకర్ని మనం తొలగించాలి. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఆలోచనలు స్టోర్ అయి ఉంటాయి, దాక్కునే ప్లేస్ ఉంటుంది మన బ్రెయిన్లో, అవి దాక్కుంటాయి. అదే ఓవర్ థింకింగ్ అంటే. ఆలోచనలోనే ఉండడం, ఏ మూమెంట్ రాకపోవడం, కదలిక లేకపోవడం, జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళట్లేదు మనం, ఒక వ్యాపారంలో కానీ, జీవితంలో కానీ, జాబ్లో కానీ ప్రమోషన్ రావట్లేదు అంటే ఓవర్ థింకింగ్ ఉంది. ఈ ఓవర్ థింకింగ్ని తీసేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎగ్జిట్ డోర్ ఏంటి అంటే 15 minutes యాక్షన్ రూల్ పాటించాలి. 15 నిమిషాల యాక్షన్ రూల్స్ పాటించాలి.
ఓవర్ థింకింగ్ ఏం వస్తుందో రాయండి. ఏ ఆలోచనలు వస్తున్నాయో రాయండి. నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, మీరు రాయడానికి చాలా పవర్ ఉంటుంది మీరు రాసేదానికి. కాబట్టి రాయండి. కర్మణ్యే వాధికారస్తే అనే ఒక శ్లోకం ఉంటుంది కదా భగవద్గీతలో. అంటే మీరు చేసే యాక్షన్స్లోనే మీ అథారిటీ ఉంటుంది. ఈ ఓవర్ థింకింగ్ అనేది వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ రాయండి. ఆ ఓవర్ థింకింగ్ ఆలోచనలు ఏమొస్తున్నాయో వాటిని రాయండి. సింపుల్ టెక్నిక్స్ నేను చెప్పేది, చాలా సింపుల్ టెక్నిక్స్. ఇవి చేయాలి ఖచ్చితంగా. ఓవర్ థింకింగ్తో ఎవరైతే ఉంటారో మీ యాంకర్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఒక 15 నిమిషాలు రాయండి. ఒక్కసారి రాయండి. నెక్స్ట్ ఆలోచనలు మీకు రావు చూడండి. మిమ్మల్ని ఓవర్ థింకింగ్లో ఉంచే ఆలోచనలు రావు. ఓకేనా? ఫాలో చేస్తారా? ఈ యాంకర్ని తొలగిస్తారా? తొలగించేయండి. ఓవర్ థింకింగ్ అనే ఆలోచనని, యాంకర్ని తీసేయండి. ఓకే. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ యాంకర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ యాంకర్కి వెళ్దాం మనం. ల్యాక్ ఆఫ్ బౌండరీస్. ఇది లాస్ట్ యాంకర్. ల్యాక్ ఆఫ్ బౌండరీస్. మీ ఎనర్జీ లీక్ అవుతుంది ఇక్కడ. మీ ఎనర్జీ, మీ ఆరా అంతా కూడా లీక్ అయిపోతుంది. అంటే స్వీయ హద్దులు లేకపోవడం లైఫ్ గందరగోళానికి కారణమవుతుంది. సెల్ఫ్ బౌండరీస్ ఉండాలి. మనకి సెల్ఫ్ బౌండరీస్ పెట్టుకోవాలి. జీవితం అయోమయంగా ఉంది, గందరగోళ పరిస్థితిలో ఉంది అంటే మీరు గమనించాల్సింది మీకంటూ ఒక సెల్ఫ్ బౌండరీస్ లేదు అని. కంఫర్ట్ జోన్ వేరు, సెల్ఫ్ బౌండరీ వేరు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ బౌండరీ అంటే, కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? మీరు గిరి గీసుకొని నేను ఇంతే, నేను ఇదే చేయాలి, ఇక్కడే ఉండాలి అనేది కంఫర్ట్ జోన్. సెల్ఫ్ బౌండరీస్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మీ ఆరాలోకి ఎంత రావాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? బయటి వ్యక్తులు మన విషయాల్లో ఎంతవరకు తలదూర్చాలి. ఒక బౌండరీ పెట్టుకోవాలా లేదా మనం ఇప్పుడు? కదా. చాలా మంది బిగ్ బాస్ షో ఎందుకు అంత ఫేమస్ అవుతుందంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్ళే వాళ్ళే బిగ్ బాస్ షోని చూస్తారు. ఎవరైనా చూస్తారా మీలో బిగ్ బాస్? చూస్తారా? చూడరు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. బయట అంత పెద్ద మార్కెట్ జరుగుతుందంటే వాళ్ళకు ఉంటుంది, లోపలి జీవితం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ జీవితంలో. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక సెల్ఫ్ బౌండరీ పెట్టుకోవాలి. ఈవెన్ దో నేనైనా సరే ఎంతవరకు ఎంటర్ అవ్వాలి మీ లైఫ్లో, ఒక సెల్ఫ్ బౌండరీ ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? సెల్ఫ్ బౌండరీ. ఒక గురువు అయినా, ఒక మెంటర్ అయినా, ఫ్రెండ్ అయినా, వైఫ్ హస్బెండ్ అయినా, హస్బెండ్ వైఫ్ అయినా ఒక సెల్ఫ్ బౌండరీస్ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ సపరేట్ సోల్, ఈక్వల్ సోల్, మనందరం కూడా యునిక్ సోల్. ఈ సెల్ఫ్ బౌండరీ లేకపోతేనే జీవితం గందరగోళంగా మారుతుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి, బెడ్రూమ్లోకి ఆహ్వానించి, కిచెన్లోకి ఆహ్వానించి, ఇగో ఇది మా వాష్రూమ్, ఇది మా కిచెన్, ఇది అది, ఇది ఇల్లంతా చూపిస్తాం అనుకోండి. వాడి మైండ్లో ఏముంటుంది? అమ్మా నా కిచెన్ బాగాలేదు, వీళ్ళ కిచెన్ చూడబ్బా ఎంత బాగుందో. ఇట్లా అంటారా అన్నారా ఎవరైనా తీసుకొచ్చినప్పుడు? వా బాగుంది అసలు, సూపర్, అయిపోయా. ఎనర్జీ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనది అక్కడ. మన ఎనర్జీ లీక్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు? పెద్ద పెద్ద భవనాలు కట్టి ఎక్కడెక్కడి నుంచో, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి అన్ని తెప్పించి, చూడండి మా ఇంట్లో ఇది ఉంది, అది ఉంది, ఇది అని చూపిస్తాడు. వాడు సంతోషంగా జీవించడం కోసం కాదు అవి తెచ్చేది, ఇతరులకు చూపించడం కోసం. చాలా మంది లైఫ్ ఉంటాయా లేదా? పెద్ద పెద్ద వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా జీవించడం కోసం కాదు, చూపించడం కోసం. అంటే మనం సెల్ఫ్ బౌండరీలో లేకపోతే మన ఎనర్జీనే లీక్ అవుతుంది. కాబట్టి సెల్ఫ్ బౌండరీ అనేది ఖచ్చితంగా నిర్ణయించండి. ఎగ్జిట్ డోర్ ఏంటి? నాన్ నెగోషియబుల్. రామచంద్రన్ సార్, నేను ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను సార్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలి సార్, మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి సార్ అంటే నాన్ నెగోషియబుల్ సార్, నేను అందుబాటులో లేను. చెప్పగలుగుతారా ఆ మాట ధైర్యంగా? చెప్పాలి సార్. నేను సడన్ గా మిమ్మల్ని కలవాలి అంటున్నాను అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది కదా, అవునా కదా? ఆ ప్లాన్ని మీ సెల్ఫ్ బౌండరీలో ఆ ప్లాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్ సార్, ఈరోజు నేను అందుబాటులో ఉండట్లేదు. ఇదే ధైర్యం అంటే. అర్థమవుతుందా నేను చెప్పేది? సెల్ఫ్
నెగోషియబుల్ అంటే నో నెగోషియబుల్. అసలు తావివ్వద్దు, మన ఎనర్జీని లీక్ చేయడానికి తావివ్వద్దు. ఎంత పెద్ద మనిషి అయినా సరే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు అపాయింట్మెంట్ మీరు అడిగారు అనుకోండి, టైం చూసే ఇస్తారు తప్ప మీరు అడిగిన టైం ఇస్తారండి? టైం చూసే ఇస్తారు కదా. మరి మీరేం తక్కువ చెప్పండి నాకు? మీరేమైనా తక్కువ? కాబట్టి సెల్ఫ్ బౌండరీ అనేది ఉండాలి. ఓకే. ఆ, నేను అందుబాటులో లేను, ఈ పదం చెప్పగలగాలి మీరు. ఎవరికి పడితే వారికి అవకాశం ఇవ్వకండి. స్వీయ హద్దులు, ఖచ్చితంగా ఒక బౌండరీ గీయండి. ఎదుటి వ్యక్తి మన ఆరాలోకి ఎంతవరకు రావాలి అక్కడే ఆపేసేయండి. ఓకేనా? ఆ, సో మన భగవద్గీతలో కూడా అక్కడే ఉంది. మీరు చూడండి, 6వ అధ్యాయం 16వ శ్లోకంలో, అతిశయం ఎక్కడైనా యోగం కాదు. అతిశయం చెందకూడదు. అది యోగం కాదు, అది మంచిది కాదు అని చెప్తున్నారు భగవద్గీతలో. చేస్తారా? ఈ యాంకర్ చాలా మంది దగ్గర ఎనర్జీ లీక్ అవ్వడం, ఇక్కడే ఎనర్జీ లీక్ అవుతుంది అండి. ఇంట్లో ఎనర్జీ అనేది ఇక్కడే లీక్ అవుతుంది. కాబట్టి మన పిల్లలకి కూడా ఈ విషయం చెప్పాలి. చెప్పొచ్చా లేదా మన పిల్లలకి? ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్, మాస్టర్ కీ. ఈ యొక్క యాంకర్స్ మనం తొలగించడంలో లాస్ట్ వన్, మాస్టర్ కీ. ఈ యాంకర్స్ ని శత్రువుగా చూడకండి. మీకు ఇప్పుడు ఇంతవరకు నేను ఏదైతే ఎమోషన్స్ చెప్పానో అవి నెగిటివ్ గా ఆలోచించకండి. వాటిని మీరు ఒక ప్రొటెక్షన్ లాగా ఆలోచించండి. వాటిని ఏం చేయాలి మనం? ఆ స్థితిని మారిస్తే మన జీవితం ప్రతిధ్వనిస్తుంది, మన జీవితం ఎక్స్పాండ్ అవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం 26వ శ్లోకంలో ఉన్నట్టు, మనసును మళ్ళీ మళ్ళీ లోపలికి తీసుకురావాలి. అంటే మీరు లోపలికి, ఈ యాంకర్స్ అనేది ఒక్కసారి తొలగిస్తే వెళ్ళిపోయేది కాదు. మీరు ఇప్పుడు తీసేసినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్. అవునా కదా? నేను ఇప్పటి వరకు చెప్పినవి అన్ని ఏమైనా వస్తువులా అండి? ఏమైనా వస్తువులా? ఇక్కడ ఉన్న వస్తువును తీసి నేను బయట పడేశాను సార్, ఇక మళ్ళీ ఈ వస్తువు నా దగ్గరికి రాదు అనడానికి. నేను చెప్పినవి అన్ని కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వచ్చాయి. అవునా కదా? మీరు ఇప్పుడు తీసేసిన మళ్ళీ గంట తర్వాత వస్తుంది మనకు, 10 నిమిషాల తర్వాత వస్తుంది, ఈ క్లాస్ అయిపోయే లోపే వస్తాయి. అందుకే లార్డ్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారు? మనసుని మళ్ళీ మళ్ళీ మీరు లోపలికి తీసుకురండి, మళ్ళీ మళ్ళీ మీరు మార్చుకుంటూ ఉండాలి. మాస్టర్కి ఇది. ఇక్కడ చూడండి, మీ ఆరా ఎంత బాగా లేయర్గా చుట్టూ ప్రొటెక్షన్ అవుతుందో. ఎనర్జీ లీక్ అంతా ఆగిపోయింది. ఇలా మీ ఎనర్జీని మీరు కాపాడుకోవాలి. అలా మీ ఎనర్జీని కాపాడుకోవాలి. ఓకేనా? ఎస్. సో ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ప్రకారంగా మీరు చేయవలసిన మేనిఫెస్టేషన్ రాసుకోండి. మీరు చేయవలసిన మేనిఫెస్టేషన్ మనీ అబ్స్టాకిల్స్ని, అంటే ఇంతకుముందు నేను చెప్పిన యాంకర్స్ను తొలగించడం ద్వారా సంపద, అంటే సరస్వతి దేవి యొక్క జ్ఞానంతో వాటిని మనం రిమూవ్ చేస్తున్నాం. అవునా కదా? నాలెడ్జే కదా ఇప్పటిదాకా మనం తీసుకుందంతా ఈ వసంత పంచమి రోజు. ఈ నాలెడ్జ్తో ఆ యాంకర్స్ని ఒక్కసారి తొలగించడం కాదు, నిరంతరం తొలగిస్తూ ఉండాలి. నిరంతరం. ఎమోషన్స్ అనేది ఒక్కసారి తీసేస్తే మళ్ళీ రావు అని మీరు చెప్తారా? సార్ ఇప్పుడు కోపం అనే యాంకర్ని తీసేశాను సార్, ఇక నాకు జీవితంలో కోపం రాదు సార్ అంటారా? వస్తుంది మళ్ళీ. అవి ఎమోషన్స్, వస్తువు కాదు కదా. నేను ఇక్కడ ఈ వస్తువును తీసి బయట పడేసాను అనుకోని ఇది మళ్ళీ రాదు. కానీ ఎమోషన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ యాంకర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. వాటిని తొలగించాలి. సో అలా మీరు మిమ్మల్ని మీరు ఆ యాంకర్స్ తీసేస్తూ ఉన్నప్పుడు, ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ప్రకారంగా మీరు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయాల్సింది ఎలా పనిచేస్తుందంటే, ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటుంటే మీ యొక్క స్టేటస్ మారుతుంది, మీ స్థితి మారుతుంది. తద్వారా యాక్షన్స్లోకి వస్తారు, అప్పుడు రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏం మారుస్తున్నాం మనం అంటే, డబ్బు రావాలి అనే పరిస్థితి నుండి, నాకు డబ్బు కావాలి సార్, డబ్బు రావాలి అనేది కాదు. రైట్ విషయం ఏంటంటే, అసలు డబ్బు వచ్చే దారిలో నేనున్నాను, డబ్బు నిలబడగల స్థితిలో నేనున్నాను. అంటే నా దగ్గర 100 కోట్ల రూపాయలు ఈ రోజే వచ్చినా ఆ స్టేటస్లో నేనున్నాను అనే ఫీల్లో ఉండాలి మనం. డబ్బు కావాలి, మనీ రావాలి. మనీ రావాలంటే ఎంత రావాలి, ఎందుకు రావాలి, ఎలా రావాలి, మనీ కూడా ఆలోచనలో పడుతుంది. అదే మీరు డబ్బు నిలబడగల స్థితిలో నేనున్నానని మీరు నమ్మారనుకోండి,
అప్పుడు కంఫర్ట్గా వస్తుంది మీ దగ్గరికి మనీ అనేది. ఓకేనా? కాబట్టి ఎప్పుడు మీరు ఏమనాలి, మీకు ఎంత అమౌంట్ కావాలో నెంబరింగ్ చెప్పండి. ఆ నెంబరింగ్ చెప్పి ఎస్ నేను ఆ స్థితిలో ఉన్నాను, ఆ మనీకి కావాల్సినటువంటి అర్హతలో ఉన్నాను, కాబట్టి డబ్బు నాకు వచ్చేస్తుంది. 100 crores కావాలి. ఎస్, ఆ అర్హత నాకు 100 కోట్లు ఇమ్మీడియట్గా నాకు ఇప్పుడు వస్తే దానిని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నా దగ్గర ఒక లెక్క ఉంది, ఒక క్యాల్కులేషన్ ఉంది. మీ దగ్గర ఉందా? ఆ క్యాల్కులేషన్ ఉందా? రాసుకున్నారా? బడ్జెట్ వేసుకున్నారా? అలా బడ్జెట్ వేసుకోండి. డబ్బు నిలబడగల స్థితిలో నేను ఉన్నాను, మీ మేనిఫెస్టేషన్ ఇలా ఉండాలి. మనీ మేనిఫెస్టేషన్ 3 levels లో ఉండాలండి. ప్రాసెస్ 3 levels లో ఉంటుంది. ఏంటి? ఫస్ట్ ఇన్నర్ పర్మిషన్. ఫస్ట్ మీ లోపల మీ హృదయం యాక్సెప్ట్ చేయాలి మీ మనీని. ఓకేనా? అర్హత, ఇన్నర్ పర్మిషన్, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కాదు. మీరు యాక్సెప్ట్ చేయండి, బయట స్నేహితుడు యాక్సెప్ట్ చేయడు. నెక్స్ట్ సెకండ్ వన్ ఎనర్జెటిక్ పిక్చర్. విజన్ బోర్డ్ ఎంతమంది తయారు చేశారు ఈ ఇయర్కి సంబంధించి? ఆల్రెడీ జనవరి మంత్ అయిపోతుంది. జనవరి 1st చెప్పాను. నా విజన్ బోర్డు నేను తయారు చేసుకున్నాను. నా ఆప్తులకి మిత్రులకి కూడా పంపించాను నా విజన్ బోర్డు. నా వర్క్ దానిపైన జరుగుతుంది. మీ విజన్ బోర్డు ఏమైంది? ఆల్రెడీ నెల గడిచిపోయింది. ఎనర్జెటిక్ పిక్చర్ అదేం చేస్తుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రేరేపిస్తుంది. సో చైతన్య చిత్రణ, మీరు ఆ ఎనర్జెటిక్ పిక్చర్ వేయండి, డ్రా చేయండి, లేదా డౌన్లోడ్ చేయండి. థర్డ్ వన్ ప్రాసెస్ ఏంటి? ఫిజికల్ యాక్షన్ లాక్. ఏదో ఒక పని చేయండి దానికి సంబంధించి. నేను ఏదో ఒక పని చేస్తున్నాను, నా విజన్ బోర్డుకు సంబంధించి ఏదో ఒక స్టెప్. అలా నిన్న ఒక బాలీవుడ్ మూవీస్లో పనిచేసేటువంటి సినిమాటోగ్రాఫర్ కలిశాడు. నాకు సంబంధించి నా విజన్కు సంబంధించి నాకు ఒక మంచి కెమెరామెన్ కావాలి, అది కూడా ప్రొఫెషనల్ కెమెరామెన్ కావాలి, ఒక ఫోటోగ్రాఫర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మూవీ తీసే అంత పొజిషన్లోకి నేను వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళే నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్లో ఒక సినిమా ప్రొడక్షన్కి సంబంధించి ఒక ఆఫీస్ పెట్టబోతున్నాం, మీ గురించి తెలుసుకున్నాం, నా నా యొక్క క్వాలిఫికేషన్ ఇది అని చెప్పి కలిశారు. మూవీస్కి పనిచేశారు, ఆ మూవీస్లో యాక్ట్ చేశారు. మిథున్ చక్రవర్తితో కలిసి యాక్ట్ చేశారు. ఆ మూవీస్ యూట్యూబ్లో ఆ ఆ సీన్స్ తీసి చూపించారు నాకు, వాళ్ళు యాక్ట్ చేసినాయి. అంటే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే విజన్ బోర్డు తయారు చేసుకున్నానో కొద్ది మందికి తెలుసు నా విజన్ బోర్డు, యాక్షన్ చేశాను, ఏదో ఒక పని చేస్తున్నాను, నేచర్ పంపిస్తుందా లేదా నా దగ్గరికి? విశ్వం పంపిస్తుంది కదా. అంతే, సింపుల్ లాజిక్. ఇదే చేయం మనం. పొద్దున్న లేచి మిమ్మల్ని మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి అంటేనే వామ్మో మామూలు సిగ్గు కాదు అందరికి. మీకు మీరే చెప్పుకోండి. మీరే అద్దం ముందు మీరే ఉంటారు కదా. సో అలా. సో ఇలా 3 steps ఉంటాయండి. ఇన్నర్ పర్మిషన్, ఎనర్జెటిక్ పిక్చర్, ఫిజికల్ యాక్షన్ లాక్, ఏదో ఒక పని చేయాలి. సో ఇన్నర్ పర్మిషన్ మేనిఫెస్టేషన్ అంటే మీరు కళ్ళు మూసుకొని స్లోగా చెప్పండి, నేను డబ్బును భయపడడం ఆపుతున్నాను. అంటే డబ్బుకు భయం అనే దాన్ని తీసేస్తున్నాను. నేను డబ్బును నియంత్రించగల స్థితిలో ఉన్నాను. డబ్బుకు మనం చెప్పాలి, డబ్బును నియంత్రించగల స్థితిలో ఉన్నాను. డబ్బు నా చేతిలో చెడిపోదు, అంటే డబ్బు నా చేతిలో వృధా అవ్వదు. డబ్బు నా ద్వారా మంచి పనులకు ప్రవహిస్తుంది. ఈ పదం చెప్పాలి మీరు. నేను మనీ భయాన్ని వదిలేస్తున్నాను. డబ్బును నియంత్రించగల స్థితిలో ఉన్నాను. డబ్బు నా చేతిలో వృధా ఖర్చు అవ్వదు. డబ్బు నా ద్వారా మంచి పనులకు ప్రవహిస్తుంది. మనీ అనేది ఫ్లో అవుతూనే ఉండాలి. మనీ ఎక్స్చేంజ్ చేస్తేనే ఎక్స్పాండ్ అవుతుంది, దాచిపెడితే కాదు. ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడే మీ చాలా మనీ బ్లాక్స్ అన్ని కరిగిపోతాయండి. మనీ బ్లాక్స్ అన్ని ఇక్కడే కరిగిపోతాయి. ఓకేనా? ఆర్ యూ ఓకే? ఈరోజు సీజన్ 5లో డే 1 క్లాస్. సో ఇప్పుడు మీరు నాకు మొదట మీరు ఇచ్చినటువంటి, మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కాన్షియస్నెస్ తోటి మీరు నాకు చెప్పిన మాట ప్రకారం మేము చేస్తాం సార్ అంటేనే నేను ఇప్పటిదాకా ఇన్ని మాట్లాడాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే గేమ్ మీరు అందరూ ఆడడానికి అంగీకరించారు, అవునా కదా? ఎస్ అన్న? గేమ్ ఆడుతా అన్నారా లేదా స్టార్టింగ్లో?
రామచంద్రన్ గారు, శ్రీలక్ష్మి గారు, సంతోష్ కుమార్ గారు, యువరాజ్ గారు, అన్నా మేడం, వెంకటేష్ గారు, లింగన్న గారు, ఉమామోహన్ గారు, కనకరాజు గారు, ఫౌజియా గారు, తనుజ గారు. తనుజ గారు ఈరోజు మన క్లాస్కి సీజన్ 5కి వస్తున్నారు కొత్తగా. సో ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్, ఒకవేళ ఏదైనా వర్క్లో ఉంటే ఓకే, లేదంటే వీడియో ఆన్ చేయండి. వర్క్లో లేకపోతే ఓకే, కంఫర్ట్గా ఉంటే వీడియో ఆన్ చేయండి. ఈ గేమ్ మీరు ఇప్పుడు ఆడాలి. ఈ యాంకర్స్ని తొలగించాలంటే ఇప్పుడు ఈ గేమ్ మీరు ప్లే చేస్తే మీ మనీ బ్లాక్స్ అన్నీ పోతాయి. మీ మనీ బ్లాక్స్ అన్నీ పోతాయి. బా, కనకరాజు గారు ఎంతసేపటికి కనిపించారు. మీ మనీ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి కాబట్టి దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఆ, ఓకేనా? చెప్పనా ఆ గేమ్ ఏంటో? ఇప్పుడు ఎక్కడ ఆడతాం సార్ మేము అంటారా? చెప్పనా గేమ్? ఎస్. ఆ గేమ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, 30 days 30,000 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్. ఈ ఇమేజ్ మీకు కావాలి అంటే యూట్యూబ్లో కామెంట్ చేసిన వాళ్ళకే పంపిస్తాను నేను. సో ఇప్పుడు 30 days 30,000 సేవింగ్స్ ఛాలెంజ్, ఇది ఒక గేమ్ లాగా తీసుకోండి మైండ్కి. ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, మీకు ఆ బాక్స్ చూడగానే మీ రియల్ ఫీలింగ్ ఏంటి నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. రియల్ ఫీలింగ్ ఏంటి? పాసిబుల్ అనిపించిందా, నాట్ పాసిబుల్ అనిపించిందా, ఉత్సాహం అనిపించిందా, నిరుత్సాహం అనిపించిందా, ఎక్కడ ఫీల్ వచ్చింది? మైండ్లో వచ్చిందా, కడుపులో వచ్చిందా, హృదయంలో వచ్చిందా? ఆ ఫీల్ ఏంటి? అబ్జర్వ్ చేయండి. నేను ఈ గేమ్ చూపించగానే బిఫోర్ పిక్చర్, ఆఫ్టర్ పిక్చర్ మీ ఎమోషన్ ఎలా మారింది అబ్జర్వ్ చేయండి. ఇదే లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటే. ఇమీడియట్గా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, చూసారా? సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇది 30 days మీరు ప్లే చేయాలి. కంటిన్యూగా 30 రోజులు చేయాలని ఏం లేదు. కాకపోతే 30 రోజులు ఆడాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల్ని మీరు 40 రోజుల్లో ప్లే చేస్తారా, 60 రోజుల్లో ప్లే చేస్తారా, 100 రోజులు 100 డేస్లో ఆడతారా, మీ ఇష్టం. సో ఎలా ఆడాలి అంటే, ఇక్కడ మీరు ఈ షీట్లో చూస్తే ఒక 30 బాక్సెస్ ఉన్నాయి మనకి. ప్రతి బాక్స్లో ఒక అమౌంట్ ఉంది, కనిపిస్తుందా? ప్రతి బాక్స్లో ఒక అమౌంట్ ఉంది. ఎంత? 500, 600, 900, 1500 ఇలా ఉంది. 30 డేస్లో ఈ అమౌంట్ని మీరు సేవ్ చేయాలి. అంటే ఒక్కో రోజులో ఒక్కో బాక్స్ని. ఎలా స్టార్ట్ చేయాలి ఈ గేమ్ అంటే, ప్రాక్టికల్గా నేను చెప్తాను చూడండి. ఈ గేమ్ని ఎలా స్టార్ట్ చేయాలంటే, కింద స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని ఉందా? కనిపిస్తుందా కింద డౌన్లో? ఇక్కడ మీరు ఏ రోజు స్టార్ట్ చేయాలనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ February 1కు స్టార్ట్ చేస్తే March 2కు అయిపోతుంది. 30 రోజులు, అవునా కదా? సో అలా ఏదో ఒక డేట్ మెన్షన్ చేయండి. ఇది మీరు ఆడాల్సిన గేమ్. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ రాయండి. ఇది చేయండి, ఇది చాలా ప్రాక్టికల్. ఇది ఎక్కడ చేపిస్తారు తెలుసా? ఈ గేమ్ ఈ గేమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్చుకునే వాళ్ళకి ఎంబీఏ క్లాసులలో నేర్పిస్తారు. యాక్చువల్‌గా అది డాలర్స్‌లో ఉంటుంది. ఈ హార్వర్డ్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఉంటాయి కదా! ఈ బిజినెస్ మ్యాన్స్ అయ్యే వాళ్ళకి సేవింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుండి తీసుకున్నాను నేను ఇది. అది డాలర్స్‌లో ఉంటుంది. దాన్ని మీకోసం ఇండియన్ కరెన్సీలోకి మార్చాను నేను. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా నా కోసం. ఎంత కష్టపడ్డానో తెలుసా? నిన్న నైటు 'టెస్ట్' అనే ఒక మూవీ చూసుకుంటూ దాన్ని మార్చాను. చాలా కష్టపడ్డాను. అప్పుడప్పుడు సినిమాలు చూడండి సార్, మేడమ్స్. ఇంట్లో అయినా సినిమాలు చూడండి. ఎప్పుడు ఒకే ధ్యాసలో, ఒకే లూప్‌లో ఉండొద్దు. మారుస్తూ ఉండాలి మనం, మారుస్తూ ఉండాలి. ఒక్కటే బోర్ కొట్టదా? ఒక్కటే లైఫ్. మార్చాలి. ఒకసారి సినిమాకెళ్ళాలి, ఒకసారి డాన్స్‌కెళ్ళాలి, డాన్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఒకసారి యాక్టింగ్ చేయాలి, ఒక రీల్ చేయాలి. అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఓకే? సో మన గేమ్‌లో గూడా మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ గేమ్‌ని స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ రాయండి. 30 డేస్ పెట్టుకోండి. ఆర్డర్ ముఖ్యం కాదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్‌ని తో స్టార్ట్ చేయండి సార్. ఈజీగా మీకు ఎంత అమౌంట్ అనిపిస్తే అంత అమౌంట్‌తో స్టార్ట్ చేయండి.
ఆర్డర్ ఏం ఇంపార్టెంట్ కాదు మనకు. ఓకేనా? రోజుకు ఒక్క బాక్స్ మాత్రమే ఫిల్ చేయాలి మీరు. కండిషన్ నెంబర్ వన్, డైలీ వన్ బాక్స్నే కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 500 ఉన్నాయి. ఈ 500 ఏం చేస్తారంటే ఒక మంచి కలర్ స్కెచ్ ప్యాకెట్ 15 రూపాయలు అయితే దొరుకుతుందండి స్కెచ్ ప్యాకెట్. లేదంటే ఇలా టెక్స్ట్ హైలైటర్ దొరుకుతుంది. టెక్స్ట్ హైలైటర్. ఆ బాక్స్ని ఏం చేయాలి? ఆ అమౌంట్ని మీరు ఈరోజు బ్లాక్ చేయాలి. ఎలా? ఆ అమౌంట్ని ఏం చేయాలి అంటే నేను చెప్తాను చూడండి. సో ఎక్కడ సేవ్ చేయాలి ఈ అమౌంట్ని అంటే మీరు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి ఈరోజు. ప్రత్యేకంగా ఇప్పుడు ఒక్కొక్కరికి 2 3 అకౌంట్లు ఉంటాయి కదా. కాబట్టి ఏదైనా ఒక సేవింగ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ ఫోన్పేలో వ్యాలెట్ ఉంటుంది. ఫోన్పేలో ఉంటుందా లేదా? ఫోన్పే వ్యాలెట్ వేరే వాళ్ళకి ఏం పంపించట్లేదు కదా, మీ అకౌంట్లోనే ఉంచుతున్నారు. మీ మెయిన్ అకౌంట్లో ఉంటే ఏంటంటే ఖర్చు చేస్తారు కాబట్టి మీ ఫోన్పే వ్యాలెట్కైనా పంపించండి. లేదా వేరొకరు అకౌంట్కి, మీకు ఏ అకౌంట్ లేకపోతే నాకు పంపించండి. స్క్రీన్ షాట్ పెట్టండి. 30,000 30 రోజులు అయిపోయినాక మీ అమౌంట్ మీకు పంపిస్తా. ఓకేనా? ధైర్యం చేయడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డేర్నెస్. సో లేదంటే కరెన్సీ మీ దగ్గర ఉంటే ఒక కవర్లో దాచిపెట్టండి. డైలీ ఒక కవర్లో దాచిపెట్టండి. మెయిన్ అకౌంట్లో ఉంచకండి. అలా ఉంచితే ఏంటంటే ఖర్చు చేస్తాం. మెయిన్ అకౌంట్లో ఉంటే ఖచ్చితంగా ఖర్చు అనేది అవుతుంది. దీని యొక్క స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది. స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇది మొదలు పెట్టడం ఈజీగా మొదలు పెడతాం. మీడియంగా వెళ్తుంది. బట్ ఇది చాలా హై రిజల్ట్ ఇస్తుంది మనకి. ఇది ఒక్క 30 రోజులు కాదు. ఎవ్రీ 30 డేస్ ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ 7 10 రోజులు ఏంది 500 to 800 అమౌంట్ మనం దాచిపెట్టేది. మిడిల్కి వచ్చేసరికి 900 to 1000 1100. లాస్ట్ డేస్కి వచ్చేసరికి 1200 to 1500. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే డైలీ మనం చేయడం ద్వారా అలవాటు అవుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్కి. ఇప్పుడు ఏమవుతుంది? మనీ విషయంలో ప్రెషర్ తగ్గుతుంది. డబ్బు విషయంలో ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్. ఈ గేమ్ ఎలాగైనా గెలవాలి మీరు. ఇది చేసిన వాళ్ళకి నేచర్ 100 crores ఇవ్వడానికి రెడీగా ఉంది. చేస్తారా? ఈ గేమ్ స్టార్ట్ చేస్తారా? సో ఇది మైండ్ సెట్ రూల్. ఇది ఒక గేమ్ లాగానే చూడండి. ఇది ఒక ఆట. చూడండి, మీరు గేమ్ అనగానే మీ వయసు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక 20 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అవునా కదా? అంటే ఒక బాక్స్ మీరు కలర్ ఫిల్ చేయగానే ఈ రోజు ఖర్చులు తగ్గించాను. ఒక బాక్స్ పూర్తి అయిపోయింది. టార్గెట్ మీది. ఈవినింగ్ పడుకునే లోపు బాక్స్ను ఫిల్ చేశారా లేదా, అది మీ టార్గెట్. ప్రతి బాక్స్లో ప్రతి బాక్స్ను ఫిల్ చేశారంటే మీరు ఒక విక్టరీ సాధించినట్టే. ఓ విక్టరీ సాధించినట్టే. ఓకేనా? చివరికి 30,000 రూపీస్ గెలుస్తారు మీరు. 30,000 రూపాయలు నెలకి. ఓకేనా? సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే క్లియర్ సేవింగ్స్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి మనీ విషయంలో. క్లియర్ సేవింగ్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్. ఈ గేమ్ ఆడడానికి రెడీనా? ఆర్ యు రెడీ? చూద్దాం ఎంతమంది ఆడతారో. ఈ వీడియో అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్లో కామెంట్ చేసిన వాళ్ళకి నేను పంపిస్తాను. ఓకేనా? సో అలా ముందుకు వెళ్దాం. ఈ గేమ్ ఖచ్చితంగా మీరు ప్లే చేయండి. ఏదేమైనా ఫస్ట్ 30 రోజులే అని కాదు. ఫస్ట్ 30 రోజుల్లోనూ మీరు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారో మీరు అనుకోండి ఫస్ట్ మైండ్లో. ఓకేనా? ఫస్ట్ 30 డేస్ చేస్తే బెస్ట్. ఇంకా ఒక్కొక్కరి సిచ్యువేషన్ బట్టి గేమ్ను ప్లాన్ చేయండి. సో దిస్ ఈస్ టుడే క్లాస్. సో ఈరోజు మీ యాంకర్స్ అన్నిటిని, ఇన్విజిబుల్ యాంకర్స్ అన్నిటిని తొలగించుకొని ఈ యొక్క వసంత పంచమి రోజున ఆ యొక్క సరస్వతి మాత జ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ లిటరసీలోకి మొదటి స్టెప్ వేసాం. అవునా కదా? ఫైనాన్షియల్ లిటరసీ. ఇప్పుడు ఇదే గేమ్ పిల్లలతో కూడా ఆడించవచ్చు మనం. అవునా కదా? పిల్లలకి మనమే డబ్బు ఇచ్చి, మనమే మనీ ఇచ్చి, ఈ షీట్ అక్కడ ఒక విజన్ బోర్డ్ లాగా పెట్టి అందులో నుండి వాళ్ళతో సేవ్ చేపించారనుకోండి, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో మనీ పట్ల ఉన్నటువంటి వైబ్రేషన్ మారుతుందా మారదా? ఖచ్చితంగా మారుతుంది. మనకు ఎవరు చేపించలేదు, మన తల్లిదండ్రులు. కానీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మన పిల్లలతో చేపించాలి. సో అలా చేస్తారు కదా. మాట ఇస్తున్నారు కదా, నాకు మాట ఇచ్చారు మీరు ఆల్రెడీ.